come to us for the preaching. బ్రదర్ నన్ను ఆహ్వానించాడు వచ్చి మా సంఘానికి బోధించమని. I said, brother, I am not very high-fi preacher. నేను చెప్పాను పెద్ద అవకుండా కాదు, I am just 31 years old. నేను ఒక 30 ఇంచుమించుగా సంవత్సరాలు అయి ఉన్నాను. And from 2016 I am in ministry and 2016 నుంచి నేను ఈ మినిస్ట్రీలో ఉన్నాను. And I don't know well English. నాకు అసలు పెద్ద ఇంగ్లీష్ ఏం రాదు. Because I don't understand Telugu. నాకు తెలుగు అనేది అర్థం కాదు. But he said, no problem, you can speak Hindi and English mix, we can understand. అయితే నేను ఏం చేస్తానంటే హిందీ ఇంగ్లీష్ కూడా మిక్స్ చేసి మీతో మాట్లాడతాను. So I am very thankful the Lord చాలా దేవునికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. That he gave us privilege again to be fellowship with you. నాకు మీతో సహవాసం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. In 2018 I came here with Brother Roshan. 2018లో అనుకుంటా బహుశా నేను రోషన్తో పాటు ఇక్కడికి వచ్చి ఉన్నాను. That time I preached just one message. నేను ఒక వర్తమానం బోధించాను. There was another church, I think Pastor John. Yes. Yeah. Another అంటే వేరొక చోట చర్చిలో నేను వాక్యం బోధించాను. But I thankful the Lord, he gave me again మరొకసారి దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. privilege to preach here. మరొక మంచి ప్రశస్తమైన సమయం ఇచ్చినందుకు. So I don't understand when you sing Telugu songs. నాకేమీ ఈ తెలుగు పాటలు అర్థం కావు. But I feel the spirit. బట్ నేను అనుకున్నాను ఫీల్ అవుతున్నాను నాకు ఆత్మ ఒకటి అని చెప్పి. God bless you all. దేవుడిని దీవించును గాక. So can we stand up for the reading of the word? దయచేసి నిలబడి ఉందాము వాక్యం చదువుకొరకు. ఆయన ఇందులో చెప్పండి ఇందులో చెప్పేస్తున్నాడు ఆయన. ఓ ప్రైజ్ ది లార్డ్. నా కోసం ప్రార్థన చేయండి. మన సంఘం కోసం ఏర్పాటు చేసుకున్నాం. మన సంఘానికి అర్థమైతే సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. I want to read from Malachi 4. ఇప్పుడు నేను it's 5 and 6th verse, very familiar scripture. నిలబడి ఉండగానే మనం ఈ సమయంలో మలాకి పుస్తకం నుంచి Malachi 4 and 5 verse. మలాకి 4వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము 5-6 వచనాలు చదువుకుందాం. We all know very well about the scriptures. మీకు తెలుసు ఈ వాక్యం అంతా కూడా. But we want to read from the Bible, Malachi 4, it's 5 and 6th verse. మనం వాక్యం చదువుకుందాం. మలాకి పుస్తకం నుంచి 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. I read first. देखो यहोवा के उस बड़े और भयानक दिन के आने से पहले मैं तुम्हारे पास एलिया नबी को भेजूंगा और मैं पिताओं के मन को उनके पितरों की ओर, पुत्रों की ओर, और पुत्रों के मन को उनको पिताओं की ओर फेरेगा. ऐसा न हो कि मैं आकर पृथ्वी का सत्यानाश करूं. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్త ఏలియాని మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రి హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములు తన తట్టు త్రిప్పును. Let us bow our heads. దయచేసి తల వంచండి. Mighty Heavenly Father, బలవంతుడైన మా ప్రభువైన దేవా, this is your word. ఇది నీ వాక్యము. And your spirit is the perfect interpreter of your word. నీ యొక్క పరిశుద్ధాత్మ చక్కటి అనువాదం ఇచ్చును గాక. I am just a man. నేను ఒక మనిషిని మాత్రమే ప్రభువా. Who was sinner and saved by your grace. ప్రభువా మేము కృప ద్వారా రక్షించబడిన పాపులమై ఉన్నాము. Father, I want your anointing on this word. ప్రభువా మాకు కావాల్సింది నీ పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. Speak with thy people. ప్రభువా నీవు మాట్లాడమని కోరుచున్నాను. Father, I commit everything in your saving hands. తండ్రి మీ సమస్త మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. I ask prayer in the name of Lord Jesus Christ. ప్రభువా యేసు క్రీస్తుని అడుగుచున్నాము. Amen. You may be seated. దయచేసి మీరు కూడా కూర్చోండి. The subject of the message is today's evening. ఈరోజు సాయంకాలం తీసుకున్నటువంటి ఆ యొక్క అంశము, what is the message of the hour? What is the message of the hour? What is the message of the hour? ఈ గడి యొక్క వర్తమానం. समय का संदेश क्या है? ఈ సమయం అంటే ఈ యొక్క సమయానికి ఇచ్చిన వర్తమానం అంటే ఈ గడి యొక్క వర్తమానం. This is a familiar scripture but we read. ఇది మనము చదువుకున్నటువంటి వర్తమానం ఏంటుంది. We know this very well. ఇది మీకు తెలుసు, బాగా ఉపయోగపడుతుంది. We see this is the scripture of our days.
ఇది తెలుసు, ఇది ఈ యొక్క లేఖన భాగము మన కాలం సంబంధించినది, which is fulfilled in our prophet's ministry. ఈ యొక్క కాలంలో ప్రవక్త వర్తమానము నెరవేర్చబడుతూ ఉంది. But today I want to focus again on this scripture, ఈరోజు మరొకసారి దానిపైన మనం నేత్రాలు మోపుదాం. that what was main purpose of prophet to come in our days. ఒకసారి ఆ ప్రవక్త మళ్ళీ ఈ దినముకి ఏ విధంగా ఉపయోగపడ్డాడో మనం చూద్దాం. Are you understanding? మీకు అర్థమవుతుందా? I want to focus on this thing, that what was the main purpose of prophet's ministry in our days. మనము మన యొక్క గురి చూపాల్సింది ఏంటంటే ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం ఒక భాగం ఏమైనది. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God never sent any message or any messenger without any purpose. దేవుడు ఒక వర్తమానికుడిని పంపిస్తే ఒక అర్థంతో పంపిస్తాడు ఆయన. Amen. Do you believe? మీరు దాన్ని నమ్ముతున్నారా? I want to say, if we believe in the messenger and we accept and agree with his ministry, but if we are failing to catch the purpose, then we will be the most unfortunate people of this age, if we miss the purpose. अगर हम संदेशवाहक पे विश्वास करते हैं మనము ఈ యొక్క వర్తమానం మీద నమ్మకం ఉంచినట్లయితే, और संदेश में विश्वास करते हैं, అంటే వాక్యం పైన విశ్వసించినట్లయితే, पर अगर हम उस उद्देश्य को मिस कर जाते हैं कि किस मेन पर्पस के लिए वो आया, ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏ ఉద్దేశం కొరకు వచ్చినది, तो फिर हम सबसे अनफॉर्चुनेट पीपल होंगे. మనము అర్థం చేసుకోగలిగితే మనం ముందుకు వెళ్తాం. So I want focus that let us come on the main purpose of the మనము message, దేని మీద అయితే లక్ష్యం ఉంచాలో దాని మీద మన గురి కలిగి ఉండాలి. because when you catch the purpose, నువ్వు ఏదైతే దాన్ని పట్టుకోగలుగుతావో, you will be able to catch the mind of God. ఎప్పుడైతే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావో దేవుని మనసు అర్థం చేసుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Now we see ఇప్పుడు చూడండి, the people of this age ఈ కాలం యొక్క ప్రజలను has been rejected the ministry of the prophet. ఈ యొక్క ప్రజలు ఈ కాల ప్రవక్తని ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. They are blinded to see the light of this age. ఈ యొక్క వెలుగును వారు చూడలేని గుడ్డివారు అయిపోయారు. But we are thankful for the grace of the Lord, మనము దేవునికి ఎంతో వందనాలు చెల్లించే బదులమై ఉన్నాం. who opened our eyes దేవుడు మన కళ్ళు తెరిచినందుకు, to see the opening of the word. మనము ఆ వాక్యం చూడనట్లుగా దేవుడు మన హృదయాలు తెరిచాడు. I always say मैं हमेशा ये कहता हूँ, నేను ఎప్పుడు చెప్తున్నాను, this is not our ability, ఇది ये हमारी योग्यता नहीं है, అంటే ఇది మన సామర్థ్యమైనది కాదు. this is just grace of the Lord. ఇది అంటే మన శక్తి కాదు, కానీ కేవలం కృప ద్వారా వచ్చి ఉన్నది. Amen. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. So I want to see on that what is the message of that hour actually. అయితే నేను ఈ కాలం యొక్క వాక్యాన్ని ఏమై ఉన్నదో చూడవలసి ఉన్నది. And this is my prayer that we clearly see the purpose of the message. నా యొక్క ప్రార్థన ఏంటంటే ఈ వర్తమానం యొక్క అర్థం ఏంటో చేసుకుంటా బదులమై ఉన్నాం. Let us see the Branham quotes. మనము ప్రవక్త కోడ్ని చూద్దాం. From the message of 7 church ages, Sardisian church age. 7 సంఘకాలాల్లో సాదీస్య సంఘకాలము. How many read 7 church ages? ఎంతమంది మీలో సాత్విక సంఘకాలం చదివి ఉన్నారు? Very good. How many reads? Branham said here, ప్రవక్త విలియం బ్రనమ్ చెప్తున్నాడు, now we can see that Jesus Christ is revealing himself. చూడండి, యేసుక్రీస్తు తాను బయలుపరుచుకున్నాడు, अपने आप को प्रकट कर रहा है, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. इन युगों के दौरान ఈ యొక్క కాలము ద్వారాను अपने आत्मा के द्वारा अपने संदेश वाहकों में से अपने आप को प्रकट कर रहा है. అతని ద్వారా, అతని ఆత్మ ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus Christ revealing himself, యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు by his spirit in the messengers. ఆ యొక్క ఆత్మ ఈ యొక్క వర్తమానంలో చూస్తున్నది. Do you believe your messenger, through your messenger Jesus Christ was revealing himself? మీరు నమ్ముతున్నారా ఆ యొక్క వర్తమానికుడు యేసుక్రీస్తు వర్తమానం పంపించున్నాడని? Amen. But Branham said, ప్రవక్త విలియం బ్రనమ్ చెప్తున్నాడు, they are as Moses was to the children of Israel. ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను మోషే ఇడిపించినప్పుడు, as he had the revelation for his day, ఆ కాలానికి మోషేకు ప్రత్యక్షత ఉన్నది. so each messenger had God's revelation and ministry ప్రతి for that day. వర్తమానికుడికి ఒక ప్రత్యక్షత ఉన్నది. Amen. Thus when we see that the messengers are in his hand, ప్రతి వర్తమానికుడు ఆయన చేతిలో ఉన్నాడు.
we see the Lord identifying himself through the messengers. చూడండి, ప్రతి ప్రవక్త తాను ఆ ప్రవక్తతో తను బయలుపరుచుకుంటున్నాడు. And Branham said, ప్రవక్త అంటున్నాడు, God దేవుడు granting them his power, अपनी सामर्थ्य उन्हें देता है संदेशवाहकों को. దేవుడు తన వర్తమానం ద్వారా తన శక్తిని సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. We can say, చూడండి, మనం చూద్దాం, these men had not their own power. చూడండి, ఆ యొక్క మనిషి సొంత శక్తిని ఉపయోగించటం లేదు. Messengers had not their own powers. అతను ఒక వర్తమానికుడు అనేవాడు తన సొంత దాన్ని ఏది ఉపయోగించటం లేదు. They had God's power in them. ఆ వర్తమానికుడు దేవునికి శక్తిని ఉపయోగిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. People raise their own leaders and preachers by themselves. దేవుడు అంటే అనేక మనుషులు దేవుడు లేపుతూ ఉన్నాడు. But God never approves such people. దేవుడు తన నిజమైన వారిని గుర్తించలేకపోతున్నాడు. God is not in them. ఎందుకంటే దేవుడు అక్కడ నాట్ ఇన్ ది. Yes. जो प्रचारक या जो नबी लोगों के द्वारा खड़े किए जाते हैं, परमेश्वर उनमें नहीं है. సో అంటే దేవుడు తన వర్తమానం బయలుపరిచినప్పుడు ప్రజలు దాన్ని గుర్తించలేకపోతున్నారు. अब समझ रहे हैं? అర్థమైందా మీకు? Praise the Lord. ఎంతమందికి అర్థమవుతుంది? Branham said, బ్రహ్నం చెప్తున్నాడు, God gives his power to his messenger. దేవుడు తన శక్తిని తన వర్తమానానికి ఇస్తున్నాడు. And he ordains people to accept that message. ప్రజలు వర్తమానాన్ని అంగీకరిస్తున్నారు. God sent a messenger. దేవుడు వర్తమానాన్ని పంపిస్తున్నాడు. Messenger follow the word of God. వర్తమానికుడు వర్తమానం మోసుకుపోతున్నాడు. And true people follow the messenger. ప్రజలు వర్తమానికుడిని వెంబడిస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. If you are predestinated people of the Lord, మీరు నిజంగా ముందుగా నియమించబడిన ప్రజలైతే you will follow the messenger. మీరు తప్పకుండా వెంబడిస్తారు. The true messenger. అది నిజమైన వర్తమానం. And the true messenger always follow the true word of God. ప్రతి ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఆ వర్తమానాన్ని వెంబడిస్తారు. Hallelujah. Hallelujah. Remember, గుర్తుపెట్టుకోండి, never follow that messenger who is not following the Christ. చాలా మంది గుర్తుపెట్టుకోండి, చాలా మంది క్రీస్తుని వెంబడించడం లేదు. Amen. Amen. उसका कभी पीछा ना करें जो प्रभु का पीछा नहीं कर रहा. ఎవరైతే వర్తమానికుడిని వెంబడిస్తున్నారో వాళ్ళు, అంటే వర్తమానికుడు కాదు కానీ క్రీస్తుని వెంబడించాలి. हमेशा उसके पीछे चले जो प्रभु के पीछे चलता है. మనము యేసుక్రీస్తు యొక్క వెనక నడవబడాలి మనం. Because Paul said in 1 Corinthians 11, its first verse, ఎందుకంటే పౌలు చెప్తాడు మొదటి కొరింథీ పత్రిక, be your followers of me. 11:1 నన్ను మీరు నన్ను పోలి నడుచుకోండి చెప్తున్నాడు. Even as I also am of Christ. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. Hallelujah. Hallelujah. Be your followers of me, even as I am follower of Christ. నేను క్రీస్తు పోలి నడుచుకున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. Hallelujah. Hallelujah. Thanks Lord. దేవునికి స్తోత్రం కలుగుగాక. We are following the message. మనమందరము ఆ వర్తమానాన్ని వెంబడిస్తున్నాం. Because we know, ఎందుకంటే our messenger was following the pillar of fire. మన కాల వర్తమానికుడు ఆ అగ్నిస్తంభాన్ని వెంబడిస్తున్నాడు. Hallelujah. Hallelujah. We shall never be ashamed to follow this message. మనము ఈ యొక్క వర్తమానాన్ని వెంబడించే బదులమై ఉన్నాం. God's people will follow the true word. దేవుడు తన వర్తమానాన్ని బయలుపరుస్తున్నాడు. True ministry. నిజమైన సేవ ఉన్నది. They will not follow every light. మనం ప్రతి వెలుగును కాదు కానీ వెంబడించవలసింది. Because you know there are so many lights in the message now. చాలా మంది వెలుగులు ఉన్నాయి ఈ వర్తమానంలో, చాలా కనిపిస్తున్నాయి. How many knows? ఎంతమంది తెలుసు? There are many different doctrines in the message. అంటే ఈ వర్తమానంలో చాలా వెలుగులు అంటే చాలా రకమైన బోధలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు అంటున్నాడు ఆయన. And everyone has their own pillar of fire. అందరికీ ఏంటంటే అందరికీ ఆ యొక్క అగ్నిస్తంభం కింద ఉన్నట్టే నడుస్తున్నారు. But I want to say today evening, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. We don't need to follow every light. మీరు ప్రతి లైట్ ని వెంబడించవలసింది. We don't need to follow every picture. మీకు కావాల్సింది ప్రతి ఒక్క బొమ్మ కాదు కానీ, there is only one ministry in this age. ఇప్పుడు ఈ కాలంలో ఒకే ఒక్క వర్తమానం ఉన్నది, which was vindicated by the pillar of fire. గుర్తించబడినటువంటి అగ్నిస్తంభం వర్తమానమైనది. We don't need any another light. మనకి ఇంకో వెలుగు అవసరం లేదు. We don't need any another big ministry. మనకు పెద్ద పరిచయం అవసరం లేదు. Because we know, you know, the greatest ministry of this age is of brother William. మనకు తెలుసు ఆయన బలవంతుడైన సేవకుడై ఉన్నాడని, గొప్ప సేవకుడని చెప్పి. Amen. Hallelujah. When we follow the message,
మన ఈ వర్తమానం we వెంబడించినట్లయితే are following the real light. మనం నిజంగా నిజమైన వెళ్ళి వెంబడిస్తున్న వారు అవుతున్నాం. Amen. Praise the Lord. Do you Amen. Praise believe? the Lord. Hallelujah. Amen. Praise the Lord. Amen. Praise God. గట్టిగా మేము Because- చెప్తాం హల్లెలూయా. Because we are seeing in the message, ఎందుకంటే మనం ఆ యొక్క వర్తమానం వెంబడిస్తున్నాం. people gets very happy when they see a light in their pictures. చాలా మంది ఆ వెలుగుని దీన్ని చూసి వెంబడిస్తా ఉన్నారు. But I am not looking to any light. I am అయితే looking నేను just ఏ one వెలుగుని light. చూడాలనుకోవట్లేదు. I am అయితే just, నేను ఏ వెలుగుని చూడాలనిపించట్లేదు, నాకు చూడాలనుకోవట్లేదు. ఎందుకంటే నాలో ఒక వెలుగు ఉంది, దాన్ని చూడాలనుకుంటున్నాను. Amen. Praise the Lord. Yes, brother. The light which was came upon the head of Brother Branham, ఆ యొక్క వెలుగు విలువను బయలుపరుస్తూ ఉంది. this was perfect light. అది నిజమైనటువంటి సంపూర్ణమైన వెలుగై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. You remember on the time of Elijah, మీకు తెలుసా, మీకు గుర్తుందా, ఏలియా కాలంలో there was storm, ఎక్కడొక గొప్ప tufan tha. ఒక తుఫాన్ వచ్చినది అక్కడికి. ఏలియా కాలంలో There was fire, అక్కడ ఒక అగ్ని వచ్చింది. but God was not in fire and storm. చూడండి, దేవుడు అక్కడ ఇంకా బయలుపరచబడలేదు. అక్కడ God was in little voice. చిన్న స్వరముతో ఆయన బయలుపరిచాడు. అంటే పెద్ద గాలి వచ్చింది, పెద్ద అగ్ని తుఫాన్ వచ్చింది, దేవుడు బయలుపరచబడదు. కానీ ఉరుముల తర్వాత చిన్న స్వరములో ఆయన బయలుపరుచుకున్నాడు. Amen. Praise the Lord. అర్థమవుతుంది అందరికీ? ప్రైజ్ ది And లార్డ్. that little voice is the message of the hour. అది నిజమైనటువంటి చిన్న స్వరమై ఉన్నది. But Branham said in the message, what is the attraction on the mountain? ప్రవక్త చెప్పాడు, ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అని. He said, ఆయన చెప్పాడు, in this age, ఈ కాలంలో there is a group of people ఒక ప్రత్యేకమైన గుంపు వారు which is predestinated before the foundation of the ముందుగా world. నిలిచిన ప్రజలై ఉంటున్నారు అని. He will hear the true voice. వాళ్ళు ఆ స్వరాన్ని He గుర్తించగలుగుతారు. will hear the message. అది మెసేజ్ వర్తమానంలో ఉంటున్నారని. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగాక. Amen. ఆమేన్. Those are not predestinated before the foundation of the ఎవరైతే world. జగత్తు పునాది ముందు ఏర్పరచబడలేదో వారు అక్కడ ఉండరు. They can never hear this message. వారు ఇందులో వర్తమానంలో ఉండరు. వాళ్ళు Only predestinated people can hear కేవలం this ముందుగా message. ఎన్నిక చేసుకున్న ప్రజలు మాత్రం ఉంటారు. If you are predestinated, మీరు ముందుగా నిలిచబడిన ప్రజలైతే you will must listen this మీరు message. ఖచ్చితంగా దీన్ని వింటారు వర్తమానాన్ని. We see in this age very educated people in Christianity. చూడండి, ఈ యొక్క ఉన్నతమైన విద్య గలవారు కాదు కానీ They read many times Bible. చాలా ఎన్నోసార్లు చదివిన వారు ఉంటారు. They చాలా know మంది. very much about the scriptures. ఎన్నో లేఖనాలు వారికి తెలిసి ఉంటాయి. But they are unable to see the message. బట్ దాన్ని వారు అన్ని కలిగినను వర్తమానం But they చూడలేకపోతున్నారు. are unable to see Malachi 4:5. వారు అన్ని కలిగినాను, ఎంతో జ్ఞానం కలిగినాను, వారు మలాకి 4వ అధ్యాయాన్ని ఆ యొక్క వచనాలు చూడలేకపోతున్నారు. But thanks Lord, అందుకు దేవునికి స్తోత్రం we are కలుగుగాక. very simple people. మనము చాలా We సామాన్యమైన are not ప్రజలమైన, very educated. మేము చాలా గొప్పవారం But కాదు కానీ God gave us grace బట్ గాడ్ కృప అయి ఉన్నది. to దేవుని see కృప అయి the ఉన్నది. great mysteries of ఇది this ఒక world age. ఒక ఉన్నతమైన వర్తమానమైనది, Praise కృప the Lord. వర్తమానమైనది. I again say this is just grace of the Lord. ఇంకొక చూడండి, ఇంకొకసారి ఇది ఇంకొక కృప అయి ఉన్నది మనకి. Amen. దేవునికి Amen. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. When you say will amen, this will encourage me. మీరు ఎప్పుడైతే ఆమేన్ చెప్తారో నన్ను ప్రోత్సహించగలుగుతారు. I am your little brother. మీరు ఆమేన్ చెప్పకపోతే నేను వాక్యం చెప్పలేను. సో మీరు ఆమేన్ చెప్పి ప్రోత్సహించండి. కంటిన్యూ. Praise the Lord. ప్రైజ్ ది Hallelujah. హల్లెలూయా. You know how it happened that we received the message? How it become possible? మీకు తెలుసా ఈ వర్తమానం యొక్క ఆ యొక్క సరిపోయేది? Branham said, ప్రవక్త అంటున్నాడు, when Moses was born, ప్రవక్త అంటున్నాడు, మోషే పుట్టినప్పుడు he was born with equipment in him. చూడండి, ఆ మోషే పుట్టినప్పుడు ఆ యొక్క ప్రత్యేక స్థలంలో పెట్టున్నారు. And every predestinated believer, when he born in this world, చూడండి, అలాగనే ముందుగా నుంచి మన ప్రజలు పుట్టినప్పుడు he born with equipment of God. ఒక ప్రత్యేకమైన పరికరాలు దాచబడతారు వాళ్ళు. What is that equipment? ఏంటి ఆ యొక్క ప్రత్యేకమైన పరికరం? This is little chip, చిన్న చిప్ లాంటిది అనమాట. invisible chip. ఒక పరిపూర్ణమైనది. Amen. ఆమేన్. That is the seed of the Lord. ముందుగా నిలిచబడిన మోషేని ఇలా దాచుకున్నాడు దేవుడు, అలాగే మిమ్మల్ని మనం కూడా దాచుకుంటాడు. But Branham used word equipment. ప్రవక్త బృందం కూడా ఒక ప్రత్యేకమైన పరికరం దాచబడ్డాడు. I want to show a example. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. There is technology in the science today. ఎక్కడైతే ఆ యొక్క నాగరికత ఉన్నదో, When you have car, కారు, there is a equipment
which is fitted in the car, కారులో అన్ని సామాగ్రి ఉన్నప్పుడు and that's connected with your mobile phone. అంటే అన్ని పరికరాలు ఉన్నప్పటికీ ఆ ఫోన్ అనేది If someone steal your car, మీరు ఆ కారులో don't worry about that, ఓకే, because ఎందుకంటే if you have equipment in your car, ఆ కారులో అన్ని పరికరాలు ఉన్నప్పుడు you can trace your car. నువ్వు ఆ కార్ని ఏం చేయగలవు అంటే రేస్ చేయగలుగుతావు. Wherever your car will go, ఎక్కడికైతే నువ్వు వెళ్తున్నావో you can trace your car from your mobile. ఎప్పుడైతే చేస్తున్నావో ఆ రేస్ చేసిన మొబైల్ తీసుకుంటున్నావు. Why? ఎందుకని? Because you have set equipment in the car. ఎందుకంటే అక్కడ కారులో ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయి కాబట్టి. Amen. Praise the Lord. Amen. If there is no equipment, అక్కడ ఏదైతే పరికరం లేదో then this is very difficult to find the car. అప్పుడు ఏమవుద్ది, అది ఇబ్బందికరంగా ఉంటుంది. We give thanks the Lord. దేవునికి స్తోత్రం కలుగాక. Devil has stolen us. शैतान ने हमें चुरा लिया. చూడండి, సాతాను అక్కడ ఏమీ మనం చేయలేడు. But God traced us with the message of the hour. దేవుడు మనకు వర్తమానాలు దాచి ఉంచాడు. Because his equipment was in us. ఎందుకంటే ఆ పరికరాలు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. Hallelujah. Hallelujah. And those who have no device in them, దేవుడు దేవుడు ఏదైతే ప్రత్యేకపరుస్తున్నాడో, जिनके अंदर वो उपकरण नहीं है, ఎక్కడైతే ఉపయోగపడలేదు, ఎందులో అయితే ఉపయోగపడదో, they can never be found by this message. ఎవరైతే ముందు నించబడలేదో లేకపోతే ప్రత్యేకించబడలేదో వారు ఆ వర్తమానంలోకి రాలేరు. If that equipment in you, అంటే లోపడే ఆ చిప్ నీలో ఉన్నట్లయితే you will say amen on every word. ఆ లోపల చిన్న చిప్ వాళ్ళకి ఆత్మ నీలో ఉన్నప్పుడు దానికి ఆమేన్ చెప్తాను. You will never doubt on the message. నీకు అసలు వర్తమానంలో ప్రశ్నలే ఉండవు. You will never question on the message. అసలు నీకు అనుమానాలు కానీ క్వశ్చన్లు కానీ ప్రశ్నలు కానీ ఉండవు. నీకు wherever you go, ఎక్కడికి వెళ్ళినాను, this message will trace you. నీకు ఈ వర్తమానం నీకు నేను నడిపిస్తూ ఉంటుంది. We were also in IPC Pentecostal Church. మేము అంటే మనము ఇండియన్ పెంతెకోస్తులో, but this message traced us. ఈ వర్తమానం వారు చూడలేకపోతున్నారు. The pastor Pentecostal pastor, పెంతెకోస్తు పాస్టర్ ఆయన, when my father received the message, మా తండ్రి వర్తమానం స్వీకరించినప్పుడు the chief pastor said, ఆ పాస్టర్ గొప్ప ఉత్తమమైన సేవకుడు, you are going to receive this message, నువ్వు ఈ వర్తమానంలోకి పోతున్నావు అని అంటున్నాడు. you will destroy, నువ్వు నశించిపోయి నాశనం అయిపోయి చెప్తున్నాడు. he said you will destroy if you receive this message. నువ్వు ఈ వర్తమానం చేర్చుకోవడం వల్ల నాశనం అవుతావు అంటున్నాడు. but thanks Lord, దేవునికి స్తోత్రం. my father was first believer of the message in our city. మా యొక్క ప్రాంతంలో మా తండ్రి ఒక్కడే మొదటి వర్తమానం చేర్చుకున్నాడు. now almost 300 people are message believers in our city. ఇప్పుడు ఆయన ఒక్కడైతే ఇప్పుడు 300 మంది ఏర్పరచబడ్డారు. because God put device in us before the foundation of the world. ఆ యొక్క ముందు నిర్ణయంలో దేవుడు ఉంచాడు కాబట్టి. my sheep hear my voice, నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడించును. the Bible says in Acts 13, it's 48 verse. మన యొక్క బైబిల్లో అపోస్తల కార్యముల గ్రంథము, we will read Acts 13, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 48 verse. 13వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం. and when the Gentiles heard this, they were glad. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, and glorified the word of the Lord. దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యకమే. and as many as were ordained to eternal life believed. అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. amen. గట్టిగా చెప్పండి. hallelujah. praise the Lord. have you read 48 verse? yes brother. okay, 40 చెబుతాను. అన్య జనుల ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిలిచబడిన వారు అందరూ విశ్వసించిరి. those were ordained to eternal life, they believed. 48లో వచ్చినవండి. amen. okay, hallelujah. if you are ordained to eternal life, మనము ఆ యొక్క వెలుగు వైపు, you will must follow the word of your day. ఏదైతే ఉంటుందో ఆ వెలుగు ఏం చేస్తుందంటే వెలుగు వైపు ఆ యొక్క కాలానికి ఆ వెలుగు మనల్ని వెంబడిస్తుంది, లేదా మనం దాన్ని వెంబడిస్తున్నాం. now let's see very seriously, now focus on this message. ఇప్పుడు కొంచెం దృష్టి పెట్టండి సీరియస్ గా. what is the purpose of the message? ఏ ఉద్దేశం కొరకు వర్తమానం వచ్చింది?
I want to read the paragraph from the message, the stature of a perfect man. నేను ఒక వర్తమానంలోంచి ఒక పారాగ్రాఫ్ చదవాలనుకుంటున్నాను. But Branham said here, ప్రవక్త బ్రహ్మం చెప్పి ఉన్నాడు, we are not building any organization. మనం ఒక బిల్డింగ్ను లేకపోతే ఒక భవనాన్ని కట్టినప్పుడు, हम कोई संस्था नहीं बना रहे हैं. మనం బిల్డింగ్ కట్టినప్పుడు చాలా అంటే సామర్థ్యంగా కడుతున్నాం మనము. मैं इसलिए नहीं आया कि कोई संस्था बनाऊं. బిల్డింగ్ కట్టినప్పుడు ఏం చేస్తాం, బలంగా కట్టాలనుకుంటున్నాం. मसीह ने कभी मुझे कोई संस्था बनाने के लिए नहीं भेजा. దేవుడు సామాన్యంగా అంటే పైన ఇసుక మీద కట్టే చెప్పలేదు, కానీ బండ మీద కట్టే చెప్తున్నాడు ఆయన. I am reading from the court. నేను ఒక కోడ్ చదువుతున్నాను. Christ never sent me to build organization. క్రీస్తు అనే వ్యక్తి ఒక భవనాన్ని కట్టక రాలేదు, కానీ Christ sent me to build individual to the stature of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క భవనం కట్టకు వచ్చి ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన భవనం కట్టకు వచ్చాడు ఆయన. అంటే భౌతికమైన భవనం కాదు, కానీ ఆయన వచ్చింది కట్టడానికి ఒక ఆత్మ సంబంధమైన భవనాన్ని, ఒక ఇల్లుని కట్టకు వచ్చాడు ఆయన. Amen. Praise the Lord. I want to focus on the purpose. నేను ఒక ఉద్దేశం వైపు చూడాలని ఆశిస్తున్నాను. He was not came to build any organization. మనము ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దాని వద్ద కనుక ఆ యొక్క పరిధికి రాకపోతే, He said, ఆయన అన్నాడు, Christ sent me క్రీస్తు నన్ను to build individuals to the stature of perfect man. అంటే ఒక ప్రత్యేక పరిపూర్ణమైన దాన్ని కట్టకు పంపి ఉన్నాడు. Individual. అంటే ప్రత్యేక అంటే every one of us. అంటే వ్యక్తిగతంగా దేవుడు కడతా ఉన్నాడు. Praise the Lord. To build us equal to the stature of the perfect man. అంటే ఆయన పరిపూర్ణమైన మానవ స్వరూపం కడతకు వచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. So we can say, మీరు ఇప్పుడు మనం చూద్దాం, message is not come to build our buildings beautiful. దేవుడు వర్తమానం పంపించింది ఒక అందమైన భవనం కట్టుకుంటా కాదు. Are you agree? దాన్ని ఏకీపిస్తారా? అందమైన భవనం కట్టుకుంటా కాదు, కానీ ఆత్మ సంబంధ భవనం కట్టకు వచ్చాడండి ఆయన. Not to just set the system. ఏదో ప్రత్యేకమైన దాన్ని చేయటం కాదు. Message does not come to just give us COD, how to come to church, how to sing songs, how to play the music. వర్తమానం అనేది చర్చికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా పాడాలి అనేది కాదు. But make us individually a dwelling place of ఒక God. ప్రత్యేక వ్యక్తిగతంగా దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. Amen. అంటే This was the purpose. వర్తమానం వచ్చింది ఏదో చర్చికి రండి, పాటలు పాడండి, ఆరాధించడానికి దానికోసం కదా, కానీ వ్యక్తిగతంగా దాన్ని అంగీకరించడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. God wants a dwelling place in these days. దేవుడు ఒక ముందు ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటున్నాడండి ఆయన. And he sent message to prepare the dwelling place. అంటే దేవుడు ఆ స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. Because we know very well, ఎందుకంటే మనకు తెలుసు, the church is building is not the dwelling place of నిజంగా God. చర్చ్ అనేది సమాజం అనేది ఒక మందిరం అనేది ఏదో భవనం కాదు, కానీ The dwelling place of God who are seated in the church. అక్కడ మీరు ఆ చర్చి కాదు, కానీ గుడి గోడ, అది గోడ కాదు, కానీ లోపల కూర్చొని వధువై ఉంటుంది అన్నాడు. Amen. Amen. And what this message does in us, ये संदेश हमारे अंदर क्या करता है? ఈ వర్తమానం అనేది మనలోకి వచ్చి ఏం చేస్తుంది? This makes us perfect dwelling place of మనల్ని God. ఒక పరిపూర్ణంగా తయారు చేస్తుంది. And that place is your soul. అదే ఆ స్థలంలోనే అంతరాత్మ ఉంటుంది అన్నాడు. God's real dwelling place. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న స్థలములో ఆ యొక్క పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. Because God has no dwelling place in the denominations. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ సంఘ శాఖలు పనిచేయట్లేదు. So God sent message దేవుడు ఒక వర్తమానం పంపించి ఉన్నాడు, to prepare a perfect dwelling place of God. మనల్ని సరైన స్థలంలోకి తీసుకెళ్ళ కొరకు. And we are chosen for the dwelling place. మనము ఎన్నిక చేయబడిన ప్రజలమై ఉన్నాం, ఆ స్థలానికి మనం అర్హులమై ఉన్నాము. Amen. Can I say you the dwelling place of God? నేను చెప్పవచ్చే మీరు ఆ ప్లేస్ లో ఉన్నారని? మీరు చెప్పగలరా ఆ ప్లేస్ లో ఉన్నారని? చెప్పండి గట్టిగా. So let this word come into your heart. ఈ యొక్క వాక్యం అనేది నీ హృదయం దాకా వచ్చి ఉంటున్నది. Amen. And Praise let it clean all the bad things. ఏం చేస్తున్నావు? అది నీ లోపల మొత్తం శుద్ధి చేస్తుంది. When this message make you perfect dwelling ఈ place of వర్తమానం God, నిన్ను సరైన పరిపూర్ణంగా తయారు చేస్తుంది. this will be the evidence that you received the message. ఇది వర్తమానం నువ్వు చేర్చుకున్నప్పుడు ఆధారాలతో నిలబడుతుంది నిన్ను. Then this will be evidence that you are really message believer. ఏంటంటే అలా వచ్చినప్పుడు ఎవిడెన్స్ అంటే ఆధారాలతో దేవుడు అక్కడ నిలబడుతూ ఉన్నాడు.
Because ఎందుకనగా if God of today ఈ రోజు దేవుడు is not living in us, ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. then for what we receive the message? ఆ దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Can you say amen? ये संदेश हमें इसलिए दिया गया ताकि हमें परमेश्वर के रहने का स्थान बनाए. అలా చెప్తున్నాడు, ఈ వర్తమానం అనేది మనకి స్థానం తీసుకోవడానికి పంపబడి ఉన్నది. अगर हम उसके रहने का स्थान नहीं बन रहे हैं, మనము ఆ స్థలములో లేకపోయినట్లయితే तो फिर इस मैसेज के आने का हमारे जीवन में कोई मायने ఈ नहीं है. వర్తమానం వచ్చిన వల్ల మనకు ఉపయోగం లేదు. అర్థమైంది అందరికీ? నో అండర్స్టాండ్. కంటిన్యూ బ్రదర్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. यही संदेश के आने का मकसद था. ఇదే వర్తమానం వచ్చే ఉద్దేశమైనది. भाई ब्रानम ने 7 कलीसिया युगों की किताब को जब खत्म किया, 7 సంకాలాలు చెప్పినప్పుడు ప్రవక్త దాన్ని పూర్తి చేసినప్పుడు I want to read a quote from the book. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అందరికి పేరు? అంటే దేవుడు తన ఉద్దేశం, ఏ ఉద్దేశం కొరకు వర్తమానం పంపించాడు అంటే మనల్ని సరైన స్థలంలో తీసుకురావడానికి పంపించాడని, అది మనం పరిపూర్ణ చేస్తుందని. హల్లెలూయా. जब उसने 7 कलीसिया कालों की किताब को खत्म कर रहा था, ఎప్పుడైతే 7 సంకాలాలను బోధించి ముగించాడో तो नबी ने यहाँ कहा, ప్రవక్త ఎలాగంటున్నాడు, मैं एक क्षण के लिए भी लोगों के पास संदेश इसलिए नहीं लाता हूँ నేను వర్తమానం అనేది మనుషులను తీసుకొస్తున్నాను कि वे मेरे पीछे हो लें, నా యొక్క వెనుక ఆత్మ ఉంటుంది, या मेरी कलीसिया में शामिल हो जाएं, నా యొక్క ఉద్దేశం వాక్యంపై ఉన్నది, या फिर किसी प्रकार की कोई संगति और संस्था ही बना ले. నేను ఒక సంస్థని వాటి తయారు చేయడం రాలేదు కానీ, मैंने कभी भी ऐसा नहीं किया నేను ఎప్పుడు అలాంటి సంస్థలు కార్యాలు చేయలేదు కానీ, और ना ही अब ऐसा करूंगा. నేను అలా చేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. मेरी इन बातों में कोई रुचि नहीं है. నాకు అలాంటి ఆశ కానీ ఏమీ లేదు. मेरी रुचि तो परमेश्वर की నా बातों యొక్క में ఆశ, నా దాహం అంతా యేసుక్రీస్తు అయి ఉన్నాడు, और परमेश्वर के लोगों में ही है. దేవుని పిల్లపైన ఉన్నది నాకు. और यदि मैं इस विषय में कोई काम करता हूँ, నేను ఈ పని చేసినప్పుడు तो मैं संतुष्ट होऊंगा. నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. और वह एक काम ये है, ఈ పని ఒక పని, मैं परमेश्वर और लोगों के बीच నేను ప్రజలకి దేవుని మధ్య एक रिश्ता कायम होते हुए ఒక देखूं, మార్గముగా ఉంటున్నాను, మార్గదర్శిగా ఉంటున్నాను అంటున్నాడు. जिसमें मनुष्य मसीह में एक नई सृष्टि बन जाता है. ఎప్పుడైతే ఈ యొక్క వర్తమానికుడు ఏమంటాడు, నేను పెద్ద పెద్ద సంస్థలనే కార్యం చేసుకుని రాలేదు కానీ, నా సొంత ప్రకటించడం రాలేదు కానీ, నేను ఎన్నడూ అలా చేయలేదు కానీ, నేను ప్రజలకి దేవుని మధ్య ఒక చిన్న మార్గదర్శనం ఉంటున్నా అన్నాడండి. उसने कहा कि वो इसलिए आया ताकि हमारा संबंध परमेश्वर से जोड़ सके, అందుకే వచ్చానంటున్నాడు, ताकि हम मसीह में नई सृष्टि बने మనము ఆయనలో ఒక సృష్టిగా और మార్చబడటానికి, उसके आत्मा से परिपूर्ण हो ఆయన जाए. పరిశుద్ధాత్మ నింపబడటానికి. हालेलुया. హల్లెలూయా. और हम किस तरह परमेश्वर के रहने का स्थान बनते हैं? సో మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రదేశకు వచ్చినప్పుడు, पवित्र आत्मा के बपतिस्मे के द्वारा, అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా వచ్చినప్పుడు, नए जन्म के द्वारा. మరి కొత్త జన్మ ద్వారా వచ్చినప్పుడు, अब बहुत सारे लोग हैं मसीहत में చాలా మంది ప్రజలు, जो पवित्र आत्मा के बारे में गलत फहमी में हैं. చాలా మంది ప్రజలు పరిశుద్ధాత్మ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. वो सोचते हैं कि शायद अन्य भाषा बोलना पवित्र आत्मा है. పరిశుద్ధాత్మ పొందడం అంటే వాళ్ళు అనుకుంటున్నారు అన్య భాషలు మాట్లాడటమే అనుకుంటున్నారు. वो सोचते हैं शायद चिल्लाना और डांस करना पवित्र వాళ్ళు आत्मा है. అనుకున్నారు ఆ డాన్స్ వేయటం, గంతులేయటం అంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అంటే. पर देखिए नबी ने क्या कहा. కానీ ప్రవక్త ఏమన్నాడు చూద్దాం. उसने कहा, ఆయన అన్నాడు, ये संदेश है, इज दिस द एंड साइन ऑफ द आंसर. ఈ యొక్క అయ్యలారా ఇదే నా సమయం వర్తమానంలో ఆయన చెప్పిన మాట. ద మిస్టరీ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఒక ప్రత్యేక మర్మమైనది. ఇస్ నాట్ అ సెన్సేషన్. అదేదో ఒక ప్రత్యేకమైనది కాదు, అంటే మీన్స్ అది గంతులేసేది కాదు, అలర చేసేది కాదు. But the person of Christ performing in you the same works that he అంటే did. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ తీసుకొచ్చేది. Hallelujah. హల్లెలూయా. पवित्र आत्मा का बपतिस्मा పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది कोई सेंसेशन नहीं है, ఏదో గంతులేసేది, గోల్ చేసేది కాదు కానీ, बल्कि एक पर्सन का आपके अंदर आना है. ఓ ఆత్మ నీలో రావటమే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. पवित्र आत्मा का बपतिस्मा जोर जोर से चिल्लाना नहीं है, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే గంతులేసి కేకలేయటం కాదు, नाचना नहीं है, అది అంటే నాచినట్టు డాన్స్ చేయటం కాదు, तालियां बजाना नहीं है. తప్పట్లు కొట్టడం కాదు. तो फिर क्या है? మరి ఏంటి? पवित्र आत्मा का बपतिस्मा है कि मसीह व्यक्तिगत आप में देहधारी हो जाए. ఆత్మ అనగా ఏంటంటే యేసుక్రీస్తు ఆత్మ కలిగి ఉంటాయే. आमेन. అర్థమవుతుంది అందరికీ?
ప్రైజ్ ద లార్డ్. yes brother. भाई ब्रानम से एक बार क्वेश्चन किया गया, ప్రవక్త ఏమంటున్నాడంటే ఆయన भाई ब्रानम से एक बार क्वेश्चन किया गया వినండి ప్రవక్త ఏమంటున్నాడంటే ఒక ప్రవక్తకు ప్రశ్న వేశారు कि पवित्र आत्मा का सबूत क्या है, పరిశుద్ధాత్మ యొక్క సూచన గుర్తు ఏమిటి అని అడిగారు. व्हाट इज द एविडेंस ऑफ द होली गोस्ट. పరిశుద్ధ పొందుకున్నట్టుగా ఏంటి ఎవిడెన్స్, ఏంటి ఆధారాలు అడిగారు. तो नबी ने कहा, ఆ ప్రవక్త అన్నాడు द एविडेंस ऑफ द होली गोस्ट పరిశుద్ధాత్మ అంటే ఆధారం इज द लव. ప్రేమ. గట్టి చెప్పండి, ఒకసారి గట్టి చెప్పండి, హలో చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే అది కాదు, కానీ ఆధారం అంటే ప్రేమ. అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు ప్రేమ కలిగి ఉంటాడు, అదే ఆధారము. దట్ ఈస్ ది ఎవిడెన్స్. बट बी वेरी केयरफुल. జాగ్రత్తగా ఉండండి. भाई ब्रानम ने कहा, ప్రవక్త బ్రహ్మం చెప్పి ఉన్నాడు, मैंने जवाब दे दिया कि पवित्र आत्मा का सबूत प्रेम है, నేను జవాబిచ్చాను పరిశుద్ధాత్మ బాప్తిస్మగా ప్రేమ అని. पर उसने कहा एक दिन दूत ने मुझे ठीक किया, ఆయన చెప్పాడు ఒక రోజు ఆ దూత కూడా నన్ను సరి చేసింది అని. और उसने कहा कि पवित्र आत्मा का सबूत प्रेम नहीं है. పరిశుద్ధాత్మ అంటే ప్రేమ మాత్రమే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సరి చేసింది నన్ను. ప్రైజ్ గాడ్. उसने कहा कि ये मैसेज में मैं आपको रेफरेंस दे सकता हूँ. నేను ఈ వర్తమానంలో మీకు కోడ్స్ ఇస్తాను. उसने कहा कि पवित्र आत्मा का सबूत प्रेम नहीं है. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ప్రేమ మాత్రమే ఆధారం కాదు. उसने कहा कि पवित्र आत्मा का सबूत ये है कि व्यक्ति जो पवित्र आत्मा का बपतिस्मा पाएगा वो अपने समय के प्रकट किए हुए वचन पर विश्वास करेगा. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకుంటారంటే ప్రేమ మాత్రమే కాదు, కానీ అది సంఘశాలు కూడా కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడం అంటే అర్థం ఏంటంటే ఆ కాల వాక్యాన్ని అంగీకరించడమే పరిశుద్ధాత్మ పొందినట్టు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. అర్థమైందా సంగమా? पवित्र आत्मा का सबूत है आप अपने समय के संदेश पर विश्वास करेंगे. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడం అంటే ఆ గడి వర్తమానం స్వీకరించుటయే. और खाली विश्वास नहीं करेंगे बल्कि उसे जिएंगे. ఆ ఒక వర్తమానం లేకపోతే జీవితమే లేదుగా. क्योंकि वो संदेश के द्वारा पवित्र आत्मा आपके अंदर आता है. ఎందుకంటే ఆ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ నీలోకి వస్తున్నది. हालेलुया. హల్లెలూయా. यही पवित्र आत्मा का सबूत है. ఇదే పరిశుద్ధాత్మ గుర్తు. అంటే ఏంటి? ప్రేమ మాత్రమే కాదు, ఆ గడియ వర్తమానం స్వీకరించుట పరిశుద్ధాత్మ గుర్తై ఉన్నది. क्योंकि हम देख रहे हैं बहुत सारे लोग हैं जो नाचते हैं, गाते हैं, प्रेम करते हैं, మనం पर చాలా फिर మంది भी చూస్తాం పెంతెకోస్తోల్ని ఎగరటం, డాన్స్ చేయడం, తప్పలు కొట్టడం, అల్లరి చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. पर फिर भी वो समय के वचन का इनकार करते हैं. కానీ అంత చేసిన వారు వర్తమానం ఎదుగు వచ్చినప్పుడు తేలిపోతున్నారు. सो आप भी याद रखना, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, पवित्र आत्मा का सबूत प्रेम नहीं है. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. मैं ये नहीं कह रहा कि प्रेम नहीं करना, నేను అంటలేదు ప్రేమించుద్దని. पर अगर आप प्रेम कर रहे हैं और समय के वचन का इनकार कर रहे మీరు हैं, నిజంగా ప్రేమించినట్లయితే ఆ గడి వర్తమానం ప్రకారం ప్రేమిస్తారట. that your love is not perfect love. ఆమేన్. అదే నిజంగా అలా ప్రేమిస్తే నిజమైన పరిపూర్ణత, లేకపోతే అది పర్ఫెక్ట్, అది సరైన ప్రేమ కాదు. हालेलुया. पवित्र आत्मा क्या है? एक पर्सन है जो आपके अंदर आता है. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఉండి మీలోనికి వస్తున్నాడు. किसी ने भाई ब्रानम से पूछा, ప్రవక్తను అడిగారు, भाई ब्रानम, విలియం బ్రన్హామ్, कि जब मैं पवित्र आत्मा पाऊं మేము పరిశుద్ధం పొందినప్పుడు तो क्या मुझे पता चल जाएगा कि मैंने पवित्र आत्मा पा लिया है? మేము పరిశుద్ధం పొందుకున్నామని తెలిసిపోతుందా? क्या मुझे पता चल जाएगा मैंने पवित्र आत्मा पा लिया है? పరిశుద్ధాన్ని పొందుకున్నట్టు తెలిసిపోతుందా? नबी ने कहा, ప్రవక్త అన్నాడు, क्या ऐसा हो सकता है అలా అవుతుందా? कि कोई औरत गर्भवती हो और उसे पता ना हो? పరిశుద్ధాత్మ పొందినప్పుడు చూడండి, ఆ యొక్క ఆ కన్య మరి ఆ పరిశుద్ధం పొందినప్పుడు ఎటువంటి ఒత్తిడి లేదు ఆమెకి. Is this possible? అంటే స్పర్శ లేదు, ఒత్తిడి లేదు, ఎటువంటి స్పందన లేదు. Never. నెవర్. లేదు లేదు. अगर एक बहन गर्भवती है ఆమె ఒక గర్భవతి అయినట్లయితే तो उसे मालूम है कि वो गर्भवती है. ఆమెకు అర్థమవుద్ది నేను గర్భం ధరించాను అని. तो इसी तरह जिसने पवित्र आत्मा पाया అలాగనే है పరిశుద్ధాత్మ పొందిన వారికి అర్థమవుతుంది, उसे मालूम है कि उसके अंदर कोई है. మీకు తెలుస్తుంది లోపల ఎవరు ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. तो नबी ने पवित्र आत्मा के बपतिस्मे को प्रेगनेंसी से जोड़ा. అందుకే మన ప్రవక్త ఏం చేశాడు? పరిశుద్ధ బాప్తిస్మం అనగా వాక్యముతో జోడించాడండి ఆయన. हम देखते हैं कि दो तरह की प्रेगनेंसी है. మనం రెండు రకాలైనటువంటి చూస్తున్నాము. अदन की वाटिका में हवा भी प्रेग्नेंट हुई. చూడండి, మనం చూస్తున్నాము హవ్వ కూడా గర్భం ధరించి, ఎదురుసీని చూస్తున్నాం, హవ్వ కూడా ధరించింది, గర్భం ధరించింది. पर वो सेंसेशन के द्वारा गर्भवती हुई. ఆమె ఒక ప్రేరణ ద్వారా పొందుకున్నది. वचन के विरुद्ध जाके गर्भवती हुई. వాక్య విరుద్ధంగా గర్భం ధరించింది. ఎవరు? Hallelujah. హవ్వ. Amen.
Praise the पर Lord. हम एक और प्रेगनेंसी देखते हैं మనం చూస్తున్నాము मरियम की। మరియమ్మ గురించి చూసినప్పుడు, కన్య మరి గురించి చెప్పినప్పుడు, वो किसी संवेदना के द्वारा गर्भवती नहीं हुई, చూడండి ఆమె ఎవరి ద్వారా గర్భం ధరించలేదు, वो ఎటువంటి वचन ఒత్తిడి के లేదు द्वारा ఆమెకి. गर्भवती हुई। ఆమె వాక్యము ద్వారా గర్భం ధరించినది. हालेलुया। హల్లెలూయా. और इस समय की मरियम, हालेलुया, ఈ సమయంలో మరి ఎవరు? మనం वचन के द्वारा गर्भवती होती మనం है। ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆమె వల్ల వాక్యము ద్వారా గర్భం ధరించాం. आमेन। किसी और चीज के द्वारा नहीं ఏదో ఒక వ్యక్తి వేరే ద్వారా కాదు గర్భం ధరిస్తాం మనము. कि कोई पति अपनी पत्नी को गले लगाता है तो इससे वो गर्भवती नहीं होती। భర్త వచ్చి ఇలా పట్టుకున్న మాత్రం గర్భం ధరించేది ఆమె. You are my sisters. మీరు నా సహోదరులకు I am చెప్తాను, just clearing the message, please. నేను మీకు క్లారిటీగా ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకోకండి. The seed of the husband should be come into the womb. ఖచ్చితంగా భర్త వచ్చేలా పట్టుకున్న మాత్రం గర్భం ధరించదు, కానీ తప్పుడు అర్థం చేసుకోకండి. ఖచ్చితంగా భర్త ఆ యొక్క విత్తనం అనేది, లేకపోతే ఆ విత్తనం అనేది ఆమె గర్భంలో ధరించవలసి ఉన్నది. Amen. ఆమేన్. इसलिए जो असली इस समय की मरियम है, అందుకే ఈ గడి యొక్క మరియా, वो सिर्फ मैसेज की बुक पकड़ के Amen. संतुष्ट नहीं है। ఆమేన్. ఈ గడి వర్తమానం ఉన్నటువంటి మరి ఏం చేద్ది? ఇప్పుడు వాక్యము ద్వారా గర్భం ధరిస్తుందండి. वो सिर्फ मैसेज की किताब पकड़ के संतुष्ट नहीं है। ఇప్పుడు ఈ కాలంలో మరి ఏదో పుస్తకం పట్టుకుంటే, అలా మోసుకుంటే, పట్టుకుంటే, అలా ఇక్కడ జేబులో పెట్టుకుంటే ధరించదు, కానీ లోపల పెట్టుకుని ధరిస్తుందండి. वो चिल्ला के डांस करके संतुष्ट नहीं है, అయితే వర్తమానం పట్టుకుని డాన్స్ చేస్తే అది లోపల గర్భం ధరించదు, కానీ లోపల తీసుకోవాలండి. पर वो तब संतुष्ट होती है जब वाकई पवित्र आत्मा जीवन उसके अंदर आता ఎప్పుడైతే है। పరిశుద్ధాత్మ లోపలికి వస్తుందో జీవించే Amen. జీవితం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. She will not be satisfied with the picture of the fire. చూడండి, మనకు ఒక అంటే అగ్నిస్తంభం చూసి తృప్తి పడేది కాదు. ఇప్పుడు Are you satisfied? మీరు ఆ తృప్తి కలిగి ఉన్నారా? क्या आप संतुष्ट हैं सिर्फ आग के खंबे की तस्वीर से? మీరు సంతోషపడుతున్నారా? మనం ఆ యొక్క గర్భం ధరించిన వారు ఉంటున్నామని వాక్యము ద్వారా. हमारे चर्च में भी भाई ब्रानम की आग के खंबे की फोटो है, మా చర్చిలో కూడా ప్రవక్త ఫోటో ఉంది, అటువంటి ఫోటో. पर मैं उससे संतुष्ट नहीं हूँ। मैं उससे संतुष्ट नहीं हूँ। I am not మీకు satisfied. అర్థమైందా? ఇంట్లో ప్రవక్త ఫోటో అగ్నిస్తంభం ఉంటే సంతోషమేనా అంటే సంతోషమే కాదు, మాకు అలా సంతోషం లేదు. కానీ क्योंकि मैं जानता हूँ जब तक वो ही आग मेरे अंदर नहीं आ जाती నాకు तब तक తెలుసు काम परफेक्ट అది नहीं అక్కడే है। ఉంటాం కాదు, కానీ అది నా లోపల కూడా రావాల్సిన్నది అనేది. అప్పుడు సంతోషిస్తాను నేను. ఇప్పుడు और సంతోషపడతారు మీరు? और मैं समझता हूँ అంటే మన ఇళ్లలో ఉన్న ఆ పిక్చర్ కన్నా, సంతోషం కన్నా, మా ఇంట్లో ఫోటో ఉంది, అబ్బా పర్వత ఫోటో ఉంది, అగ్నిస్తంభం ఉంది అనే సంతోషం కన్నా మన లోపల వాక్యం ద్వారా ధరించడం సంతోషమైనది. ఇప్పుడు దేని బట్టి సంతోషిస్తారని చెప్పండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. yes brother, I experienced my church. okay, continue. Are you catching? yes catching. అంటే మీరు దాన్ని పట్టుకుంటున్నారా? Are you enjoying? మీరు సంతోషపడుతున్నారా? యా. In starting I was feeling fear, నాకు చాలా భయం వేసింది స్టార్టింగ్ లో. but ప్రారంభంలో నాకు భయం now కలిగింది. I am feeling free. ఇప్పుడు నేను చాలా ఫ్రీ అయిపోయాను. Now it's looking like my church. అదిగో ఆయనకు కూడా నా చర్చిలా ఉందనుకుంటున్నాను. Hallelujah. కలిసి और పెట్టి जब మనతోటి. जब और जब वाकई में आप पवित्र आत्मा प्राप्त करते हैं పరిశుద్ధాత్మ అనేది వాక్యం ద్వారా వచ్చినప్పుడు तो ये आपको रियल पर्सन बनाता है। పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని నిజమైన మనిషిగా తయారు ये చేస్తుంది. आपके पुराने सिस्टम को तोड़ देता మీ है। యొక్క ప్రతి కార్యం తునాతుకలు చేస్తుంది. कुछ तो होता है जब पवित्र आत्मा ఈ आता है। పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏదో కార్యం జరుగుతుంది మీలో. क्या नबी ने नहीं कहा कि जब मैं अफ्रीका के जंगलों में प्रचार कर रहा ప్రవక్త था చెప్పలేదా, నేను ఆ ఆఫ్రికా దేశంలో ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు और वहां वो औरतें आई जो पूरी तरह नंगी थी, పూర్తి అక్కడ పరిశుద్ధాత్మ తీసుకుని పోయినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారంటే బట్టలు లేని వారిగా ఉన్నారు. అప్పుడు అక్కడ नबी ने संदेश में कहा कि वो मूर्ति पूजक थी ప్రవక్త అన్నాడు వారు భయంకర విగ్రహార్థంలోను దెయ్యాల పూజలో ఉన్నారు అన్నాడు. और वो नंगी ही चर्च में आई थी। వాళ్ళంటే ఆ చర్చికి బట్టలు లేకుండా వచ్చేసారట. అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియని ప్రజలుగా ఉన్నారు. पर नबी ने कहा అప్పుడు ప్రవక్త అంటున్నాడు వారితో, कि जब पवित्र आत्मा उतरा ప్రవక్త వాక్యం బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు और उनको पापी से मसीह में बदल दिया, ఎప్పుడైతే వారు పాపల నుంచి బయటకు వచ్చేసారో और उसने कहा कि जब वो बहनें बाहर जा रही थी मीटिंग के बाद, అతను చెప్పాడు ఆ స్త్రీ బయటికి వెళ్ళిపోతుందక. उसने कहा मैं उन्हें देख रहा था और रो रहा था, ఆ స్త్రీ వెళ్ళి ఏడుస్తున్నారట వాళ్ళు.
क्योंकि जाते वक्त उन बहनों ने अपने आप को अपने हाथों से ढांप लिया था। ఎందుకంటే వారంతా తమ శరీరాలను కప్పుకొని సిగ్గుపడి బయటికి వెళ్ళిపోయారట. ఎందుకు? పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారికి బయలుపరిచింది పరిశుద్ధాత్మ. ये कैसे हुआ? ఎలా అయింది ఈ కార్యము? क्योंकि पवित्र आत्मा उतर आया। పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది ఈ కార్యము. पवित्र आत्मा जब आता है कुछ तो होता है। పరిశుద్ధాత్మ అనేది వచ్చినప్పుడు ఏదో కార్యం జరుగుతుంది. पवित्र आत्मा जब आता है फिर तब्दीली होती है, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏదో కార్యం చేస్తున్నాడు. फिर आप कभी भी पाप के नंगेपन में नहीं रह మీరు सकते। ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అలా పాపిగా కనిపించలేరు, ఉండలేరు అక్కడ. फिर आप कभी भी अपनी धार्मिकता के द्वारा अपने आप को ढांपोगे नहीं। చూడు, దావీదు వలె మనం ఆ పాపం దాచిపెట్టి వారు ఉండక వీల్లేదు. फिर आप पवित्र आत्मा के पवित्र पर्दे के द्वारा अपने आप మనం को పరిశుద్ధాత్మ ढांपोगे। ద్వారా దర్శించినప్పుడు ఆ పాపం నుంచి బయటకు వస్తున్నాము. तब आप पूरी तरह विश्वास करते అప్పుడు దాన్ని हैं। మనం పరిపూర్ణంగా आप వినగలుగుతాము. अपने समय के वचन पर विश्वास మన करते యొక్క हैं, గడియ వర్తమానంపై విశ్వసించవలసినది. क्योंकि पवित्र आत्मा समय के वचन का इनकार नहीं कर ఎందుకంటే सकता। పరిశుద్ధాత్మ లేకుండా ఈ కాల వర్తమానం స్వీకరించలేము మనము. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. जब आपने पवित्र आत्मा पाया है మనం ఎప్పుడైతే పరిశుద్ధత పొందుకుంటున్నామో तो कैसे हो सकता है कि आप समय के संदेश की किताब ना पढ़ें? మనము పరిశుద్ధత పొందినప్పుడు ఎలా మరి దాన్ని చదవలేకపోతున్న పుస్తకాన్ని ప్రైజ్ ది లార్డ్. कैसे हो सकता है? పరిశుద్ధాత్మ పొందకుండా దాన్ని ఎలా చదవగలుగుతాం మనము? ఎలా అవుతుంది అది? फिर पास्टर को जोर लगाने की जरूरत नहीं है, पढ़ो 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 पढ़ो। పాస్టర్ మిమ్మల్ని ఎంతసేపు పుష్టింగ్ చేయట్లేదు, చదవండి 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 అని. పరిశుద్ధాత్మ అంటే మీరే చదువుతారు అంటున్నాడు. आप अपने आप पढ़ोगे। మీకు మీరే చదువుతారు దాన్ని. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఉంటే మీరు ఖచ్చితంగా వర్తమానం చదువుతారండి. లేకపోతే పాస్ రోజు చదవండి చదవండి అనక్కర్లేదట. పరిశుద్ధాత్మ చదివిస్తుంది మిమ్మల్ని. अगर आप पढ़ नहीं सकते మేము దాన్ని మనం చదవలేకపోతే, మనం చదవకపోతే, तो इसका मतलब ये नहीं आप फ्री हैं। మీరు చదవకపోతే మేము చాలా ఫ్రీగా ఉన్నాము, పరిశుద్ధాత్మ లేకుండా పోయాం, పరిశుద్ధాత్మ क्योंकि ఫ్రీగా फिर ఉన్నాం आप అనుకోవద్దు. सुन सकते हैं। మీరు వినొచ్చు. అంటే చదవడానికి మీకు అర్హత లేకపోతే, చదువు లేకపోతే మీ చెవులు ఉన్నాయి, వినొచ్చు. हालेलुया, పరిశుద్ధాత్మ వినట్టు కూడా చేస్తుంది. प्रेज द लॉर्ड, దేవునికి స్తోత్రం, प्रभु के దేవునికి नाम మహిమ को महिमा కలుగుగాక. मिले। आइए देखिए पवित्र आत्मा का सबूत क्या है। మనము రండి మనం పరిశుద్ధాత్మ ఆధారం చూద్దాం. नबी ने कहा ప్రవక్త చూపాడు. in the message of Smyrna church age, 7 సంఘకాల వర్తమానములో స్వర్ణ సంఘ కాలము. now we have been constantly saying that the true evidence of being baptized with the Holy Ghost, దాంట్లో చెప్పాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఆధారం ఏమిటంటే, पवित्र आत्मा का सबूत वो बता रहा है क्या है। పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందడానికి ఆధారం ఏంటని దాన్ని చెప్తున్నాడు ప్రవక్త. for the believer to receive the word of the age in which he ఆ lives. విశ్వాస అనేవాడు ఆ కాల వర్తమానాన్ని అంగీకరిస్తాడు. పరిశుద్ధాత్మ పొందటం అంటే ఆధారం ఏంటంటే ఆ కాల వర్తమానాన్ని ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. आप संस्थाओं में जाओ, మీరు సంఘ శాఖలకు వెళ్ళినప్పుడు वहाँ सैकड़ों लोग इकट्ठे पवित्र आत्मा से भर के तालियां बजाते हैं, अन्य भाषा बोलते हैं। మన పెంతెకోస్తుకి వెళ్తే అక్కడ బాగా తప్పలు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అల్లరి చేస్తూ, నాట్యం ఆడుతూ ఉంటారు. पर जब आप समय के संदेश की बात उनके सामने रखते हैं, అలాంటి వారిని చూసి మనం కనుక వాక్యం తీసుకువెళ్ళామంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే, सिंपल सी बात कि पिता पुत्र और पवित्र आत्मा का नाम क्या है? మనము వెళ్ళి వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఏంటి అడిగితే, नो 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 नो, दिस इज रॉन्ग। ఇది తప్పు తప్పు అంటారండి వాళ్ళు. तो तब उनका पवित्र आत्मा कहाँ गया? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమైపోయింది వాళ్ళది? అది అంటే వాళ్ళంతా ఆత్మ కలిగి నాట్యం ఆడుతున్న దగ్గరికి వాక్యం తీసుకెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మ మనకి యేసుక్రీస్తు బాప్ చెప్తే వాళ్ళు మనల్ని బయటకు పంపమంటారు. మరి పరిశుద్ధాత్మ ఏమైంది ఇప్పుడు అంటున్నారు. पवित्र आत्मा का सबूत समय के संदेश पर विश्वास करना है। పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనగా లేక పరిశుద్ధాత్మగా ఆ కాల వాక్యం స్వీకరించుటయే. If you want to go in rapture, మనము ఎత్తబోళ్ళకు వెళ్ళాలనుకుంటే you must have rapturing faith in you. తప్పనిసరిగా ఎత్తబడి విశ్వాసం కలిగి ఉండాలి. And rapturing faith is not another denomination. చూడండి, ఎత్తబాటు అనేది ఒక సంఘ శాఖ లాంటిది కాదు. rapturing faith किसी अन्य नई शिक्षा में नहीं है। ఎత్తబాటు అనేది ఒక విశ్వాసములో శిక్షణ rapturing faith कई नए आग के खंबे की तस्वीर में नहीं है। ఇప్పుడు ఎత్తబాటు విశ్వాసం అనేది ఎక్కడెక్కడో లేదు కానీ, बट ब्रानम ने कहा ప్రవక్త చెప్పి ఉన్నాడు, rapturing faith ఎత్తబాటు విశ్వాసం is in these books. ఈ వర్తమానములో ఉన్నది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. आइए हम अपने सब्जेक्ट पर वापस आते हैं మనం ఇప్పుడు మళ్ళా మన అంశానికి వచ్చేద్దాం. कि समय का संदेश का मकसद क्या ఈ है? యొక్క వర్తమాన యొక్క ఉద్దేశం What is the ఏమన్నది? purpose? ఏ ఉద్దేశం ఏమన్నది? Hallelujah. హల్లెలూయా. अब कई सोचते हैं कि समय का संदेश औरतों के लिए लंबे कपड़े पहनना है। చూడండి, వర్తమానం అంటే బట్టలు నిండుగా వేసుకుంటాం, కేవలం ఈ విధంగా సామాన్య విషయాలు కాదు.
पर बहुत सारे गैर मसीही लोग हैं, नॉन क्रिश्चियन लोग हैं जो पूरी तरह लंबे कपड़े पहनते हैं, अपने आप को ढांप के रखते हैं। చాలా మంది ఏమంటారంటే వర్తమానం అంటే పొడుగ్గా బట్ట వేసుకొని సరిపోద్ది అంటారు అనమాట. क्या मुस्लिम बहनें अपने आप को ढांपती नहीं? ముస్లిం ఆడలు కూడా ఫుల్గా బట్టలు వేసుకుంటారు. कई लोग सोचते हैं कि समय का వర్తమానం संदेश అంటే लंबे कपड़े पहनना है, ఇప్పుడు వేసుకోవద్దంటే అది కదా అక్కడ కేవలం అదే వర్తమానం కాదని అర్థం. ఓకే. और कई भाई सोचते हैं समय का संदेश है छोटे बाल रखना। కొంతమంది బ్రదర్స్ అనుకుంటారు మనం చిన్నగా అంటే కటింగ్ చేయించుకోవాలి సరిపోద్ది, అది వర్తమానం అంటే ఎక్కువ జుట్టు పెంచుకోకూడదు. पर बहुत सारे ऐसे लोग हैं जिनके बाल होते ही छोटे हैं। కొంతమందికి ఎదగని ఇంటికలు ఉంటాయి, ఎదగవయ్యి అంటే మీన్స్ అక్కడ आप सुन रहे हैं? వర్తమానం అంటే కేవలం పొడుగు బట్టలు వేసుకోవడమే కాదు, వర్తమానం అంటే కేవలం పురుషుడు జుట్టు కట్ చేస్తే సరిపోదట, అంతకు మించి ఉంది. कई सोचते हैं कि समय का संदेश एक नई शिक्षा है। చూడండి, ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటంటే గొప్ప శిక్షణ ఇచ్చేది ఉన్నది, కొత్త శిక్షణ ఇచ్చే ఉన్నది. पर समय का संदेश कोई नई शिक्षा नहीं है। ఈ యొక్క వర్తమానం అది మనం శిక్షించినప్పుడు, యొక్క శిక్షలో పెంచినప్పుడు, समय का संदेश एक जीवन है। ఈ యొక్క వర్తమాన యొక్క ఉద్దేశం లేకపోతే ఈ సమయం యొక్క వర్తమానం ఏంటంటే మన యొక్క జీవమైనది. मैंने कई बहनों को देखा है చాలా మందిని చూశాను నేను, जिनके बाल लंबे हैं, చాలా మంది సిస్టమ్ చూశాను, వాళ్ళ జుట్టు పొడుగు, कपड़े लंबे हैं, జుట్టు పొడుగా బట్టల పొడుగ్గా, पर फिर भी उनके जीवन बदले हुए नहीं। వాళ్ళు ఏమన్నారంటే మేము ఎలా ఉన్నాం కాబట్టి జీవం కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. मैंने कई भाइयों को देखा है నేను చాలా బ్రదర్స్ చాలా మంది जो बड़े చూశాను, सिंपल पैंट शर्ट पहनते చాలా हैं, సింపుల్ గా బట్టలు వేసుకుంటున్నారు, पर फिर भी వేసుకున్నామని उनके చూశాను. जीवन बदले हुए नहीं है। అంటే సింపుల్ గా అంటే పొడుగ్గా బట్టలు వేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోలేదు, हम జుట్టు కట్ చేసిన జీవితం మారిపోలేదు, సామాన్య బట్టలు వేసిన జీవితం మారిపోలేదు, అదే వర్తమానం కాదు, అది మాత్రం కాదు చెప్తున్నాడు. హల్లెలూయా. हम सिंपल हो सकते हैं, మనం సింపుల్ గా సామాన్యంగా ఉండవచ్చు, पर जब किसी को माफ करने की बात आती है, మనం ఎంత సామాన్యంగా ఉన్నట్టు నటించినా ఒక సమయం వస్తుంది उस समय క్షమించేటువంటి पता సమయం. चलता है कि हम कितने संदेश में हैं। అప్పుడు తెలుస్తుంది నీ తోటి వారిని క్షమించకపోతే అక్కడ తెలుస్తుంది నువ్వేమై ఉన్నావు అనేది. और कई सोचते हैं समय का संदेश विलियम ब्रानहम है। చాలా మంది అనుకుంటారు ఈ కాల వర్తమానం అంటే ప్రవర్తన తెలుసుకుంటామే. पर विलियम ब्रानहम ने खुद कहा, విలియం బ్రహ్మం అనే వ్యక్తి సొంతంగా చెప్పిన మాట ఏంటంటే, ये संदेश है अंत समय के अभिषेक से। ఈ యొక్క వర్తమానం అనేది అంత్యకాలం యొక్క అభిషేకమై ఉన్నది అన్నాడు. हालेलुया। హల్లెలూయా. उसने कहा, I am just voice। నేను కేవలం స్వరం మాత్రమే. हालेलुया। I am just Hallelujah. voice। నేను కేవలం స్వరం మాత్రమే తప్ప ఆయన అభిషేకించువాడు. ప్రైజ్ గాడ్. हालेलुया। ఎంతమందికి అర్థమవుతుంది? I am not performing these things. He said, I am not performing these things. నేను ఏదో ఈ కార్యం చేయడానికి రాలేదు కానీ He is performing. ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే పర్ఫార్మ్ అంటే ఇచ్చిస్తా ఉన్నాడు. కాదు, I just stand with him. నేను కేవలం నుంచున్నంత మాత్రమే. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. विलियम ब्रानहम समय का संदेश नहीं है। విలియం బ్రెన్హమ్ అంటే కేవలం ఆ సందేశం మాత్రమే కాదు. విలియం బ్రానహమ్ విలియం ब्रानहम तो सिर्फ एक बर्तन है। ఒక పాత్ర మాత్రమే. हालेलुया। అంటే చాలా మంది ఏమంటారంటే విలియం బ్రెన్హమ్ ఫోటో పెట్టుకుంటే మేము మెసేజ్లో ఉన్నాం, విలియం బ్రెన్హమ్ పేరు తెలుసుకుంటే మెసేజ్లో ఉన్నాం, సరిపోద్ది అనుకున్నారు. కేవలం అదొక పాత్ర మాత్రమే. అయినా ఇది ఒక పాత్ర. मैं जब भाई से पानी पूछूं, पानी मांगूं, నేను ఒక బ్రదర్ని నీళ్ళు అడిగాను, तो उन्होंने मुझे बोतल दी, అతను నాకు బాటిల్ ఇచ్చాడు. पर मैंने बोतल नहीं मांगी थी, నేను నీళ్ళు అడిగాను కానీ ఈ బాటిల్ అడగలేదు, मैंने तो पानी मांगा था। నేను నీళ్ళు అడిగాను. ఎస్ సమझ में आता है, कंटिन्यू. ఎస్ पर पानी बोतल में डाल के दिया गया, మరి అతను నీళ్ళు ఏం చేశాడు, అడిగితే బాటిల్ ఇచ్చాడు. क्योंकि बिना बोतल के पानी नहीं लिया जा सकता। వాటర్ అనేది ఆ బాటిల్ లేకుండా గ్లాస్ లేకుండా నిలబడలేవు. तो ब्रानहम जस्ट बोतल है, నేను ఆ బాటిల్ అంటే వాడు మాత్రమే, और वो पानी లోపల खुद खुदा మాత్రం है। నేను కాదు, దేవుని పరిశుద్ధాత్మ ఉన్నది. Amen. ప్రైజ్ ది లార్డ్. Now I ask you, yes, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, to whom you are following, the bottle or the water? మీరు ఆ బాటిల్ ఉన్న నీరు నెమ్మడిస్తున్నారా? आपको क्या चाहिए, बोतल चाहिए, पानी चाहिए? ఏమన్నాడంటే ఈ బాటిల్ కావాలా నీళ్ళు కావాలని అడుగుతున్నాడండి ఆయన. Praise the Lord. Hallelujah. నీళ్ళు మీన్స్ వాటర్ బ్రదర్. Okay. ఓకే. So do not satisfy just Nilu. ఇప్పుడు చెప్పాను నీళ్ళని చెప్పాను ఆయన మనకి తిరిగి చేసుకునే ఉన్నారు 2 రోజుల్లో. ప్రైజ్ గాడ్. ఆమేన్. కంటిన్యూ బ్రదర్. Hallelujah. ఆమేన్. ఆమేన్. हमारी प्यास जो है बोतल नहीं बुझा सकती। నా యొక్క మన దాహము ఆ బాటిల్ తీసుకోలేదు కానీ బాటిల్లో నీరు తీసుకోగలుగుతుంది. प्रभु के नाम को महिमा मिले। దేవునికి మహిమ కలుగాక.
हम प्रभु का धन्यवाद करते हैं। మనం దేవుని స్తుతించి బదులమే ఉన్నాం. हमारे दिनों में बोतल आई है మన विलियम ब्रानम, కాలానికి ఒక బాటిల్ వచ్చింది విలియం బ్రానమ్, और అందులో उसमें నీరు जीवन వచ్చింది जल, और మనకి. उसमें जीवन का अनंत जल था जो आया। ఆయన ఏంటంటే అనంత జీవం తీసుకుని వచ్చాడండి ఆయన. हालेलुया, హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले। ప్రభు नबी ने इस संदेश में कहा, ప్రభుని స్తుతి కలుగాక ప్రవక్త అంటున్నాడు, यू आर नॉट फीडिंग ऑन अ मैन, నువ్వు आप किसी मनुष्य से भोजन नहीं ले रहे हैं, నువ్వు ఒక మనిషి యొక్క ఇచ్చే ఆహారం కాదు, తినటం కాదు కానీ you are feeding from the son of man। నువ్వు ఈ వర్తమానముతో నింపబడి వలుస్తున్నది. ఫీడింగ్ అంటే నింపబడుటై ఉన్నది. ప్రైజ్ లార్డ్. हालेलुया, ఒక మనిషి వర్తమానం కాదు కానీ ఒక ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానంతో నింపబడుతున్నది. क्योंकि हम देखते हैं नबी तो खुद गुफाओं में जाता था दुआ करने के लिए, ताकि प्रभु से वचन ले और हमें दे सके। మనం చూస్తున్న ప్రవక్త వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థించి పరిశుద్ధత పొందుకున్నవాడే వాక్యం తీసుకొస్తున్నాడు అతను. ఎస్, मान लो प्यारे भाई बहनों, మీరు దాన్ని నమ్మండి. भाई ब्रानम को अगर आप शारीरिक रूप में मिलते, हाथ मिलाते, गले लगते, ప్రవక్త బ్రహ్మని మనం చూసినప్పుడు, तो क्या इससे सब हो जाता? ప్రవక్తని మనం కలిసినప్పుడు లేక చూసినప్పుడు, जब तक हम उस खुदा से नहीं मिलते जो उसमें था। మనము దేవుడికి దొరకకుండా లేక దేవుడు మనం లేకుండా మనము అలా మనం సంచరించినప్పుడు, आप समझ रहे हैं? అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? हालेलुया, హల్లెలూయా. इसलिए नबी ने कहा, అందుకే ప్రవక్త బ్రహ్మం అంటున్నాడు, हम किसी मनुष्य से नहीं ले रहे हैं, అంటే ఒక మనిషితో కాదు కానీ हम परमेश्वर से ले रहे हैं। దేవునితో మనం తీసుకోవాల్సిన వారు ఉన్నాం. हालेलुया, హల్లెలూయా. but Branham was just forerunner as John the Baptist was। ప్రవక్త అంటున్నాడు, బాప్తిమిచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు, William Branham was just forerunner। ఒక అంటే ఆయన ముందు మనకంటే ముందు పరిగెట్టినవాడుగా ఉన్నాడు. हालेलुया, ప్రైజ్ ది లార్డ్. आमेन। మనకంటే ముందుగా పరిగెట్టినవాడుగా ఉన్నాడు. 400 అంటే మనకంటే ముందుగా పరిగెట్టినవాడు. प्रभु के नाम का महिमा मिले। దేవునికి మహిమ కలుగాక. हम विश्वास करते हैं कि प्रभु ने उसे इस्तेमाल किया, మనం నమ్ముతున్నాం దేవుడు అతను చక్కగా వాడుకున్నాడని, ताकि उसके द्वारा समय का भोजन दे తన सके। ద్వారా దేవుడి కాల వాక్యం ఇచ్చాడని. हम जानते हैं कि हमारे शरीर के लिए खाना चाहिए, మనము నమ్ముతాం మన కాలకు వాక్యం కావాలని, లేక భోజనం కావాలని. हमारे शरीर के लिए खाना चाहिए, నిజం, మనకి ఆహారం కావాలి, మనకి బతకడానికి ఆహారం కావాలి. पर हमारे नबी को दूत ने दर्शन में कहा, కానీ మన ప్రవర్తన దూత దర్శనములు దర్శించినప్పుడు स्टोर अप द फूड। ఏంటంటే దేవుడు ఆ దూత ద్వారా ఒక వాక్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. स्टोर अप द फूड, అది సంపూర్ణ వాక్యం ఇచ్చాడు. అంటే అంటే మరుగైన దాన్ని మన్నంతా తీసుకుని వచ్చాడు. आमेन। Praise the Lord. स्टोर अप द फूड, అంటే ఏంటి? స్టోర్ అంటే దాచబడిన దాన్ని తీసుకుని వచ్చాడు. क्योंकि ये फूड जो है वे प्राणों के लिए फूड होगा। ఏదైతే ఆహారం ఉందో ఈ ఆహారం బ్రతకడానికి ఇచ్చాడండి ఆయన. हालेलुया, హల్లెలూయా. तो नबी ने कहा, ప్రవక్త అంటున్నాడు, जब आप कोई सूप लेते हैं किसी होटल में, మీరు ఒక హోటల్కి వెళ్ళి ఏదన్నా సూప్ అంటే ముందు తాగుతారన్నమాట, చిన్న జ్యూస్లా ఉంటుంది. तो आप कभी उस सूप को नहीं ले सकते जिसमें मक्खी पड़ी हो, ఒకవేళ మీరు దాన్ని తాగేటప్పుడు దాంట్లో ఏదన్నా చిన్న దోమలు ఈగలు పడింది అనుకోండి, क्योंकि आप जानते हैं कि वो आपको आपके शरीर को बीमार करेगी। మీకు అనిపిస్తుంది అది పడింది కాబట్టి తింటే తాగితే నాకు ఏదో అనారోగ్యం వస్తుందని. तो फिर उसने कहा, आप कैसे उन चीजों को ले सकते हैं जो आपके प्राण को बीमार करती ఇప్పుడు हैं? మీరు ఏ విధంగా దాన్ని తీసుకుంటే ఏమవుతుంది? మీకు అనారోగ్యం ఏర్పడుతుంది. మీకు అర్థమైందా? हालेलुया, మనం తీసుకోము దాన్ని. प्रभु के नाम को महिमा मिले। దేవునికి మహిమ కలుగాక. कितने लोग हैं जो साफ सुथरा भोजन खाते हैं? ఎవరు శుభ్రంగా కడుక్కుని తింటారు ఆహారాన్ని? ఇక్కడ ఏమండి, ప్లేట్ కడుక్కుని తినరా? ఈగలు దోమలు తినేస్తారా? మరే ఓకే. जैसे हम अपने चावल साफ करके खाते हैं, మనము అంటే రైస్ ని శుభ్రంగా కడిగి మనం వండుకుంటాం. सब्जी साफ करके खाते हैं, కాయకూరలు కూడా శుభ్రంగా కడిగి వండుకుంటాం. क्योंकि हम जानते हैं अगर गंदा खाएंगे तो మనకు ये हमें తెలుసు बीमार कर देगा। అందులో మురుకు ఉన్నదైతే తిన్నట్లయితే మనకి అనారోగ్యం దెబ్బతింటుందని. तो इस समय का सबसे स्वस्थ भोजन जो ఏం है, చేస్తాం? మనము స్వచ్ఛమైనది, సంపూర్ణమైనది, ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటాం. वो रोमन कैथोलिक के पास नहीं है, ఇది రోమన్ క్యాథలిక్ వర్తమానం वो కాదు, मेथोडिस्ट प्रेस्बाइटेरियन पेंटिकोस्टल के पास नहीं है। మెథడిస్ట్ యొక్క వర్తమానం కాదు ఇది. दिस इज द ओरिजिनल फूड ऑफ నిజమైన ఆహారం అయినది ఇది, जो हमारे प्राणों को जीवन देगा। ఇది మనల్ని బ్రతికింపజేస్తుంది.
हालेलुया। హల్లెలూయా. नबी ने कहा आप अपने शरीर को जितना मर्जी अच्छा पहनाओ, अच्छा खिलाओ, ఎప్పుడైతే మీరు సంపూర్ణమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తారో మన ఆరోగ్యం అనేది ఉంటుంది. पर ये एक दिन मिट्टी में जाएगा। ఒక రోజున ఎంత ఆహారం బలం తిన్నప్పటికీ ఈ శరీరం అనేది మట్టికి పోతుంది. पर अपने प्राण का ख्याल रखो, మరి మీ యొక్క ఆత్మను గుర్తుపట్టండి, जो सदा के लिए जिएगा। అది ఎప్పుడూ జీవిస్తుంది, ఆత్మ నిరంతరము జీవిస్తుంది. तो इस प्राण के लिए कोई और भोजन नहीं है। ఆ ఆత్మకు వేరే ఆహారం ఏమీ లేదు కానీ ये समय का संदेश ही ఈ हमारे प्राणों की ఈ खुराक కాలపు है। వాక్యమే ఆత్మకు ఆహారం అయి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. मैं देखता हूं कई बार लोग इवन मैसेज में भी हैं पर फिर भी अपने प्राण को मैसेज नहीं खिलाते। చాలా మంది ఎరుగుదును వారందరూ వర్తమానాన్ని ఆ ప్రజలకి తినిపించడం లేదు. नबी ने कहा, ప్రవక్త అంటున్నాడు, जब उस फरीसी ने अपने नौकर को भेजा यीशु मसीह को बुलावा देने के लिए, ఒక పరిచయం ఏం చేయాలంటే యేసు ప్రభువుని పిలవడానికి పంపించాడు. अब जानते हैं फरीसी के घर में ఎస్ बबनानम ने कहा वो नौकर प्रभु यीशु मसीह के पास आया। ఒక 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 వ్యక్తి ఒక పనివాడు అక్కడికి వచ్చాడు, యేసు దగ్గరికి వచ్చాడు. प्रभु यीशु मसीह के पास आया యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. और उसने అతను అన్నాడు, प्रभु यीशु मसीह को सिर्फ मैसेज दिया कि मेरे स्वामी ने आपको अपने प्रोग्राम में बुलाया है। ఇదిగో మిమ్మల్ని మా యజమాని పిలిచి ఉన్నాడు ఒక ప్రత్యేకమైన విందు కార్యక్రమం కానీ. अब हम देखते हैं कि उस समय हजारों लोग थे जो यीशु मसीह से चंगाइयां प्राप्त कर रहे ఆ थे। రోజుల్లో చాలా మంది యేసు ప్రభుతో చాలా మంది స్వస్థపరచబడుతూ ఉన్నారు. पर ये इस आदमी को नबी ने कहा मौका मिला यीशु मसीह के पास जाने का, సో ఇక ఈ వ్యక్తికి దొరికింది, అవకాశం వచ్చింది యేసు ప్రభు యొద్దకు రావడానికి. पर इसने कुछ नहीं मांगा। ఇక్కడ ఏం అడగలేదు ఆయన. ఎస్, उसने कहा अगर मैं उसकी जगह होता నేను ఆ ప్లేస్ లో ఉంటే तो उसके कदमों में गिरता, अपने प्राणों के लिए मैं जीवन मांगता। నేను అడుగుతాను రక్షణ కొరకు నా ప్రార్థన అడుగుతానని చెప్పి, అంటే ఒక స్వస్థత కన్నా రక్షణ కోసం అడుగుతానని చెప్తున్నాడు. Praise the Lord. हालेलुया। शायद उसने इसलिए कुछ नहीं मांगा क्योंकि वो बीमार नहीं था। ఎందుకంటే అతడు అనారోగ్యంగా లేడు కాబట్టి దాన్ని అడగలేదు. Praise the Lord. पर असल में वो बीमार था, अपने प्राण में वो बीमार था। చూడండి, అతను కేవలం శరీరం మాత్రమే రోగి అయి ఉన్నాడు తప్ప ఆత్మరోగం కోసం అడగలేదు. అడగలేదు. అది ఆయన అయితే ఆత్మరోగం కోసం అడుగుండేవాడిని అంటున్నాడు. चाहे हम शरीर में बीमार नहीं भी हैं, మనం ఒకవేళ ఆ బలహీనతలో ఉన్నట్లయితే फिर भी हमें वचन की जरूरत है। మనము బలహీనంగా ఉన్నప్పటికీ మనకు వాక్యమే ఆధారమై ఉంటుంది. क्योंकि यीशु मसीह सिर्फ डॉक्टर नहीं है, ఎందుకంటే యేసుక్రీస్తు కంటే గొప్ప వైద్యుడు ఎవరు లేరు. वो तो जीवन है। ఆయన నిత్య జీవమై ఉన్నాడు. पर प्रभु के नाम को महिमा मिले। దేవుని నామమునకు మహిమ కలుగాక. प्रभु यीशु मसीह जो प्राणों की कीमत जानता है, ప్రభువైన యేసుక్రీస్తు సమస్త ప్రాణం ఎరిగి ఉన్నాడు. उसने हजारों की चंगाई सभा छोड़ी ఆయన అనేక మందికి స్వస్థనిచ్చి ఉన్నాడు. और एक प्राण को बचाने के लिए फरीसी के घर में चला गया। ఆయన అంతమందికి స్వస్థించిన గాని ఒక ఆత్మ రక్షించడానికి ఒక ఇంటికి పోయినాడు ఆయన. वो औरत जिसने अपने आंसुओं से उसके पैर धोए, ఒక స్త్రీ వచ్చి అక్కడ ఆ ఇంట్లో ఏడుస్తా ఉంది, ఆ పరిసర ఇంట్లో ఏడుస్తా ఉన్నదన్నమాట. वो बीमार नहीं थी, ఏడుస్తా ఉండి ఆయన పాదాలు కడుగుతా ఉంది. वो बीमार नहीं थी, ఆమె అనారోగ్యంగా లేదు, उसे चंगाई नहीं चाहिए थी, ఆమెకి స్వస్థత అవసరం లేదు. पर उसका प्राण पाप में फंसा हुआ था जिसका उसे छुटकारा ఆమె चाहिए ఆత్మ था। ప్రాణం ఎలా ఉందంటే పాపములో ఉంది. और प्रभु यीशु मसीह ने उसके प्राण को छुटकारा ఆమె दिया। యొక్క ఆత్మ ప్రాణమును ఆ యొక్క స్వస్థతను దేవుడు ఇచ్చాడు ఆమెకి. प्रभु के नाम का అంటే महिमा मिले। ఆ ఆత్మ పాపములో ఉన్నది, దేవుడు ఆమె విడిపించాడు అక్కడ. तो इस समय का संदेश क्यों आया है? ఎందుకు ఈ వర్తమానం ఈ గడికి వచ్చి ఉన్నది? ताकि हमारे प्राणों में अपने रहने का स्थान बनाए। మన ఆత్మ తన స్థానములో ఉంచుటకు వచ్చి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. प्रभु के नाम का महिमा मिले। ప్రభుకి స్తోత్రం కలుగాక. क्या आप विश्वास करते हैं समय का संदेश మీరు हमारे ఈ प्राणों की खुराक है? ఈ కాల వర్తమానం నమ్ముతున్నారా? మన ఆత్మను తన సరైన స్థలం ఉంచుతున్నదని నమ్ముతున్నారా? हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम का महिमा मिले। ప్రభు నామమున మహిమ కలుగాక. हम डिवाइन हीलिंग में विश्वास करते हैं। మనము దైవిక స్వస్థ విశ్వాసం ఇస్తున్నాము. वो शारीरिक बीमारियों से भी चंगा करता है అది వ్యక్తిగతంగా రోగులను స్వస్థపరుస్తుంది, और आत्मिक बीमारियों से भी चंगा करता ఆత్మను కూడా. అంటే దైవిక ప్రేమ అనేది దైవిక కార్యం అనేది రెండు చేస్తుంది. है। प्रभु के नाम का महिमा ప్రభు मिले। నామమున మహిమ కలుగాక. हालेलुया। హల్లెలూయా. नबी ने कहा बस 10 मिनट और। ప్రవక్త చెప్పి ఉన్నాడు, ఇంక 10 నిమిషాలు ఉంది. इब्राहिम ने कहा कि एक बार एक दौड़ लगी थी, रेस थी। ఒక ఆయన వెళ్తా ఉన్నప్పుడు దారిలో ఒకటి పరిగెడుతున్నప్పుడు और बहुत सारे लड़कों ने उसमें पार्टिसिपेट किया। చాలా మంది ఆ కార్యంలో పాల్గొన్నారు. చాలా మంది యవనస్తులు మగ పిల్లలందరూ उन्होंने उसमें दौड़ना था। అంతా వెళ్తున్నప్పుడు उसके लिए बहुतों ने तैयारी की, अपनी फिटनेस की, अच्छा खाया,
प्रैक्टिस की, स्टैमिना बनाया ताकि वो उस दौड़ में जीत सके। అంటే ఏంటంటే వాళ్ళు రన్ చేసినప్పుడు పరిగెడుతున్నప్పుడు ఒక విధంగా స్టామినా కోసం పరిగెడుతున్నప్పుడు ఆ కుర్రోళ్ళంతా కూడా ఆ యవనస్తులంతా కూడా వెళ్తున్నప్పుడు దానికోసం ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా. और उसने कहा कि जब दौड़ खत्म होनी थी तो उन्हें एक पासवर्ड दिया गया పరిగెట్టడం అనేది ఆగిపోయినప్పుడు ఒక ఒక అతనికి ఒక సూచన ఇవ్వబడుతుంది. कि जब आप दौड़ खत्म करोगे ఆ పరుగు అనేది ముగించబడినప్పుడు तो आपने ये पासवर्ड वहां बताना है, ఎప్పుడైతే ఆ ముగించిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ చెప్పాల్సి ఉంది तो అక్కడ. गेट आपके लिए खुल जाएगा। అప్పుడు మీకు ఏమవుద్దంటే మీ పరుగు ముగించిన తర్వాత పాస్వర్డ్ ఓపెన్ అయితే మీరు ఆ పక్క వెళ్తారని. नबी ने कहा बहुतों ने भाग लिया ప్రవక్త దాన్ని తీసుకుంటున్నాడు. और उसमें एक लड़का था जो बहुत अच्छा दौड़ने वाला था। అందులో ఒక వ్యక్తి మాత్రం బాగా స్పీడ్ గా పరిగెట్టేటువంటి उसने कहा उसने बहुत अच्छी प्रैक्टिस की, అతను చాలా అంటే శిక్షణ పొందున్నాడు. उसने बहुत मेहनत की అతను చాలా చాలా ఎక్కువ కష్టపడ్డాడు. और वो बहुत अच्छा दौड़ा भी, చాలా బాగా పరిగెట్టాడు. पर लास्ट में वो पासवर्ड भूल गया। ఇంత బాగా పరిగెట్టిన తర్వాత అవతల దాటని పాస్వర్డ్ మర్చిపోయాడు అతను. పాస్వర్డ్ లేకపోతే ఏమవుద్ది అంటే అవతలకి వెళ్తే ఛాన్స్ లేదు. అంటే ఎంత పరిగెట్టినా అక్కడ వెళ్ళిన తర్వాత చివరిలో పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ అయితే ఓపెన్ అవుతుంది డోరు. అందరూ వెళ్ళిపోయారు. చాలా బాగా పరిగెట్టాడు, అన్ని కష్టపడ్డాడు, కళ్ళ పెంచాడు, పరిగెట్టాడు, సాధించాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏది మర్చిపోయాడు అంటే పాస్వర్డ్ మర్చిపోయాడు. अब जानते हैं कि हमारे लिए पासवर्ड क्या है? మీకు తెలుసా మనకు పాస్వర్డ్ ఉందని? అండి పాస్వర్డ్ కదండి, పాస్వర్డ్. ఓకేనా? मैं आपको बताना चाहता हूँ पासवर्ड क्या है। నేను మీకు చెప్పనుకున్నాను పాస్వర్డ్ అంటే ఏమిటో. भाई ब्रानम ने कहा ప్రవక్త బ్రహ్మం చెప్పి ఉన్నాడు. जब उसने 6th डायमेंशन का दर्शन देखा या ఆయన जब वो वहां ఎప్పుడైతే गया, 6వ పరిమాణం యొక్క దర్శనం చూశాడు. कितनों को याद है कि वहां उसने अपनी वाइफ होप और शारन रोज को देखा? ఎంతమంది గుర్తుంది ఆ పరదేశ్ కొని చెప్పినప్పుడు సారం రోజు కొని చెప్పినప్పుడు విన్నారు, చూశారు? और कैसे नबी ने कहा कि वहां सब कुछ अलौकिक था। ప్రవక్త అక్కడ ఉన్న ప్రజలను చూడగలిగాడు. वहां भाई बहन गले लग सकते थे पर कोई भी शारीरिक संवेदना नहीं थी। ప్రవక్త యొక్క ఇల్లు చూడగలిగాడు, తన సంబంధించిన వస్తువు చూడగలిగాడు. मैं आपको पासवर्ड बताने जा रहा हूँ। ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే పాస్వర్డ్ చెప్పబోతున్నాను మీకు. और नबी ने कहा कि जब मैं कमरे में था दर्शन के बाद, ఆ దర్శనంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆ మంచం మీద పడి ఉన్నప్పుడు, నా గదిలో ఉన్నప్పుడు, तो एक आवाज ने मुझसे कहा, ఒక శబ్దం నాతో మాట్లాడింది, कि जो तूने प्रचार किया నువ్వేదైతే ప్రకటించావో ये पवित्र आत्मा है, అది పరిశుద్ధాత్మ ఉన్నది. ప్రైజ్ ది ये లార్డ్. दिस इज परफेक्ट लव। ఇదే పరిపూర్ణమైన ప్రేమ ఉన్నది. ఒక స్వరం విన్నాడు అతడు. और कोई परफेक्ट लव के बिना वहां नहीं जा सकता। అక్కడికి రావాలనుకుంటే నువ్వు బోధించిన పరిపూర్ణమైన ప్రేమ ద్వారానే రావాలి. ఆ పరిపూర్ణ ప్రేమ రాకపోతే రాలేరు అక్కడికి అన్నాడు. అందుకు అర్థమైంది. शायद लैंग्वेज प्रॉब्लम के कारण मैं अपनी बात ठीक ढंग से नहीं रख पाऊं, पर मैं अपना स्पिरिट आपको बताना चाहता हूं। मैं क्या कहना चाह रहा हूं? ఒకవేళ నేను చెప్పే ఆ హిందీలో ఒకసారిగా చెప్పకపోయినా కానీ ఆ భావం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. नबी ने कहा, दूत ने कहा कि बिना सिद्ध प्रेम के कोई वहां नहीं जा सकता। అక్కడ ఉన్నటువంటి శబ్దం ఏం చెప్తుందంటే వారందరూ ఏమన్నారంటే, ప్రవక్త బ్రహ్మం గారు మీరు బోధించిన పరిపూర్ణ ప్రేమతో ఇక్కడికి వచ్చాము, నువ్వు బోధించిన ఆ పరిపూర్ణ ప్రేమ లేకపోతే ఎవరు ఇక్కడికి రాలేరని ఆ శబ్దం అక్కడ మాట్లాడింది. then what is the password? ఏంటి ఆ యొక్క పాస్వర్డ్ ఏంటి? the perfect love. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైంది పాస్వర్డ్ అంటే ఏంటో? పాస్వర్డ్ మీన్ పర్ఫెక్ట్ లవ్. అంటే పరిపూర్ణమైన ప్రేమ అయితేనే, అంటే మనం ఎన్ని కార్యాలు కలిగిన, బాగా పరిగెట్టినా, ఎన్ని చేసినా ఆఖరికి ఆ పరిపూర్ణ ప్రేమ లేకపోతే, ఇందాక పరిగెట్టి ఏం మర్చిపోయాడట, అలా ఉంటది బతుకు చివరికి. कोई भी सिद्ध प्रेम के बिना वहां नहीं जा सकता। ఎవరు ఆ పరిపూర్ణ ప్రేమ లేకుండా వెళ్ళలేరు. और सिद्ध प्रेम ही असली पवित्र आत्मा का बपतिस्मा है। నిజమైనటువంటి ఆ కార్యం ఏంటంటే అక్కడ చేర్చేది పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనగా ఆ ప్రేమయే. పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణ ప్రేమ ఉన్నది. हम जानते हैं कि हम समय के अंत पर हैं। మనం తెలుసు మన అంత్యకాలంలో ఉన్నామని. समय का संदेश हमारे दिनों में आया है। గడియ కొత్త వర్తం వచ్చి ఉన్నదని. समय के संदेश ने हमें पासवर्ड बताया है। ఇప్పుడు ఈ కాల వర్తమానంలో మనం ఒక పాస్వర్డ్ నేర్చుకుంటున్నాం. बिना सिद्ध प्रेम के कोई वहां नहीं जा सकता। ఏంటి ఆ పాస్వర్డ్ అంటే, పరిపూర్ణమైన ప్రేమ లేకుండా మన పరదేశకి వెళ్ళలేము, దేవుని వద్దకు చేరలేము. इसलिए जब हम यहाँ पहुंच चुके हैं, అందుకే మనం ఇక్కడ మనం ఎదురు చూస్తున్నాం. तो हमने सिद्ध प्रेम में होकर इस संदेश को लेना है। మనం ఈ వర్తమానంలో ముందుకు వెళ్ళవలసిన వారు ఉన్నాం. सिद्ध प्रेम में होकर अपने भाई बहनों को लेना है। మనము కూడా ఆ ప్రేమలోనికి సహోదరి తీసుకోవాల్సిన వారు ఉన్నాము. अगर आपके अंदर किसी के बारे में कोई छोटी सी बात भी है, ఒకవేళ మీ మనసులో ఏదైనా ఉన్నట్లయితే,
तो ये समय है कि उसे निकाल दिया जाए। ఇప్పుడు ఏదైనా ద్వేషం కానీ లేకపోతే ఏదైనా వ్యత్యాసం మీలో ఉన్నట్లయితే, ప్రేమించలేని పరిస్థితులు ఉన్నట్లయితే దాన్ని మీరు ఇప్పుడు తీసేసుకోండి. और वो सिद्ध जीवन जिया जाए जो प्रभु यीशु मसीह ने जिया था। ఎందుకంటే యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించబద్దలమై ఉన్నాం మనం. हालेलुया। హల్లెలూయా. कोई हमारी एग्जाम्पल नहीं है। చూడండి, ఎవ్వరూ మనకి మాదిరి కాదు. जीसस क्राइस्ट इज आवर परफेक्ट एग्जाम्पल। యేసుక్రీస్తు పరిపూర్ణమైన మాదిరి అయి ఉన్నాడు. और उसका सबसे महान संदेश वो था जो उसने सलीब पर प्रचार किया। ఆయన ఒక ఉత్తమమైన ఆ యొక్క వర్తమానం బోధించగలిగాడు. ऐ पिता इन्हें माफ कर दे, ये नहीं जानते ये क्या ఆయన అంత గొప్పవాడై ఉండి ఏం చేశాడు, ఆ సిలువలో తండ్రి వీరిని క్షమించుము అని పరిపూర్ణ ప్రేమ చూపించాడు. हमें भी ये पासवर्ड याद रखना है। ఇదే మన యొక్క పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. नहीं तो नबी ने कहा आपकी शिक्षा कितनी भी ठीक हुई, నువ్వు आप कितना भी सही चले, నువ్వు ఎంత బాగా పరిగెట్టు, ఎంత శిక్షణ నేర్చుకో, ఎన్ని కార్యాలు అంటే ఎన్ని ముద్రలు చదువు, ఎన్ని పుస్తకాలు చదువు, ఎంత ఎంత ఫోటోలు పెట్టుకో, ఎన్ని చేసుకో, కానీ పాస్వర్డ్ మర్చిపో. पर अगर आप वो जीवन जीने में मिस हो गए, మీరు ఆ నిత్య జీవం కోసం వెళ్ళినప్పుడు మిస్ అయిపోతే, तो फिर आप नहीं जाओगे। మీరు ఆ పాస్వర్డ్ మర్చిపోతే నిత్య జీవం పోగొట్టుకుంటారు. तो అక్కడికి మీరు పోలేరు. तो हमें वो जीवन जीना पड़ेगा। మీరు ఖచ్చితంగా ఆ యొక్క గొప్ప జీవాన్ని ఇక్కడ మనం కలిగి ఉండాలి. मैं आपका छोटा भाई हूँ। నాకు చిన్న బ్రదర్ ఉన్నారు. मैं यहाँ कोई नई शिक्षा नहीं लेके आया। నేను ఇక్కడ రావడానికి ఒక చిన్న శిక్షణ పొంది రాలేదు ఇక్కడ. నేను ना ही कोई नई बातें लेके आया हूँ। నేను ఏదో కొత్త దాన్ని తీసుకురాలేదు మీ దగ్గరికి. मैं सिर्फ आपको इस बात के लिए एनकरेज कर रहा నేను हूँ। ఒక చిన్న మనిషిని, నేను ఏది తీసుకురా మీ అద్దెకి ఏది కొత్త తీసుకురాలేదు, చిన్నదాన్ని తీసుకొచ్చాను. ఆ చిన్నది మీకు ఇస్తున్నాను. कि अब ये समय जीवन जीने का समय है। ఇప్పుడు మనం జీవించేటువంటి వర్తమానంలో జీవితం हमने बहुत प्रचार सुने हैं, बहुत पढ़े हैं, बड़ी ऊंची ऊंची बातें सुनी हैं। మీరు చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద కార్యాలు వినే ఉంటారు, చేసే ఉంటారు, చూసే ఉంటారు. पर अब जीवन जीने का टाइम है। కానీ మనం ఇప్పుడు జీవించే జీవితం ఇది, यीशु జీవించే मसीह సమయం को ఇది. साबित करने का टाइम है। ఇప్పుడు మనం ఆ యేసుక్రీస్తుని ప్రచారించేటువంటి సమయం ఇది. सिर्फ हमारा जीवन हमारे साथ जा रहा है। మనం మనకు జీవం అంటే మనతో ఆ జీవం ఉండవలసి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले। ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. क्या आप खुश हैं? आप సంతోషంగా ఉన్నారా? क्या గట్టిగా आप खुश हैं? ఓ आइए को सिरों को झुकाते हैं। प्रार्थना। సంతోషంగా ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం మనం అందరూ కూడా. प्यारे खुदावंद प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసు నీ వందనములు. हम तेरे पवित्र नाम को महिमा देते నీ हैं। పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాము. हम जानते हैं समय का संदेश इसलिए आया మేము నమ్ముతున్నాం ఈ కాల వర్తమానమని. ताकि हमें फिर से मसीह के साथ जोड़ दे మేము యేసుక్రీస్తు యొక్క ఇవలి ఉండటకు పిలువబడి ఉన్నామని. पिता। और हर एक बात जो गलत है, తండ్రి, ఏదన్నా తప్పు మాట్లాడినట్లయితే, जो हम में कमियां हैं, మేము ఒక సరిలేనట్లయితే इनको हटा दे प्रभु। అలాంటిది ఏదైతే లేదో, ఏది సరిలేదో, ఏది సరికాదో ప్రభు అది మాలోంచి తీసివేసేయి. और हमें अपने जैसा बना, ప్రభువా మమ్మల్ని ఎలా చేయాలనుకుంటున్నావో. क्योंकि हम जानते हैं ప్రభువా మాకు తెలుసు ప్రభువా, कि अगर मैसेज की किताबें हमारे पास हैं, మా దగ్గర పుస్తకాలు అవన్నీ ఉన్నాను, मैसेज का चर्च हमारे पास है, మా దగ్గర చర్చి, వర్తమానం చర్చి మాకున్నాను. पर अगर वो महान स्वर्गदूत ప్రభువా ఆ యొక్క పెద్ద దూత, బలిష్ట దూత हम में से होके नहीं जी रहा, అది లేకుండా మేము జీవించలేం ప్రభువా. तो फिर सब चीजें व्यर्थ में चली जाएंगी। ప్రభువా మేము ఆ వర్తమానంలోనికి వెళ్ళినట్లయితే జీవిస్తాము. प्रभु तेरे नबी ने भी यही हमेशा ప్రభువా कहा మీ ప్రవక్త ఎప్పుడు కూడా ఆ యొక్క పరిపూర్ణ ప్రేమ గురించి చెప్పి कि ఉన్నాడు. अपने दिल को खोल दो, మా ప్రవక్త చెప్పి ఉన్నాడు, ఎప్పుడు మా హృదయం अपने తెరవమని. संबंध को सही कर लो। ప్రభువా మేము ఆ యొక్క వర్తమానం కోసం తెరబడి సరి చేసుకొని చెప్పి मैं ఉన్నాడు. इसीलिए भेजा गया हूँ మేము అందుకే వర్తమానాన్ని పంపించానని చెప్పి ఉన్నాడు. ताकि हम मसीह के जैसा बन सके। మేము యేసుక్రీస్తు వలె ఉండ కొరకు. ओ प्रभु, इस समय इस संदेश में ఓ ప్రభువా ఈ యొక్క సందేశంలో, వర్తమానంలో बहुत बड़ी बड़ी बातें हैं, చాలా ఉన్నతమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. बड़ी शिक्षाएं हैं, కానీ అదొక సూచన అయి ఉన్నది. पर जीवन की कमी है प्रभु। మేము అయితే మాకు జీవితం అనేది తక్కువ ఉన్నది. प्रभु ప్రభు हम चाहते हैं कि हम जीवन जी सके। ప్రభు మేము ఆ విధంగా జీవించలేకపోతున్నాం. यही हमारा मकसद है, ఇది మమ్మల్ని క్షమించి ఆ यही జీవించడానికి సహాయం हमारी చేయి. यही हमारी प्यास है खुदा। ఇదే మా దాహము, మా మరి ఆహారమై ఉన్నది, మా యేసుక్రీస్తులో జీవించుటకు. हम तेरी तरह चल सके, మేము యొక్కకు వస్తున్నాము, तेरी तरह देख सके, నీ వైపు చూస్తున్నాము, तेरी तरह बोल सके, నీ వైపు చూస్తున్నాము, तेरी तरह प्रेम कर सके, నీ వల్లే ప్రేమిస్తున్నాము, तेरी तरह विश्वास कर నీ सके। వల్లే విశ్వసించి నీ వల్లే ప్రేమించుటకు. और फिर तूने खुद कहा है, ప్రభు మీరే రచన చెప్పి ఉన్నారు, जो मुझ पे विश्वास करता है, ఎవరైతే నా నందు విశ్వసిస్తారో जो काम मैंने किए वो भी करेगा। నేనే కాదు అతడు కూడా జీవిస్తాడని. हम जानते हैं इन्हीं थोड़े दिनों में ప్రభు కొన్ని దినములలో
दुल्हन आखिरी युग में आखिरी आवाज होगी, ఆఖరి వర్తమానికుడు ఆఖరి స్వరముతో, क्योंकि तू पूरी तरह अपनी दुल्हन में होगा प्रभु। ప్రభువా మేము లేకుండా అది పరిపూర్ణం కాలేదు, तो हर एक भाई बहन को तैयार कर खुदा। ప్రభువా ప్రతి సహోదరి సహోదరుని తయారు చేయి अब ప్రభువా, समय आ पहुंचा है खुदा, ప్రభువా సిద్ధపరచు ప్రభువా, अपने आप को हर एक संसारिक चीज से जुदा करने का మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నాం ప్రభువా, और पूरी तरह मसीह में छिप जाने का समय। పరిపూర్ణంగా సమర్పించుకున్నాం ప్రభువా। प्रभु ప్రభు अगर यहाँ कोई ऐसा है ఎవరైనా అలాంటి పరిస్థితులు जो ఉన్నట్లయితే, अपने जीवन में तेरी परिपूर्णता चाहता है, ఎవరైనా పరిపూర్ణమైనట్లయితే, పరిపూర్ణతకు వెళ్తకు ఇష్టపడినట్లయితే, तो वो अपना हाथ ऊपर उठाए। ప్రభువా నిశ్చయముగా నాయన ఇతడుకు సహాయం చేయండి। మీలో ఎవరైనా ఆ పరిపూర్ణ ప్రేమ కోసం ఇష్టపడినట్లయితే మీ కుడి చేతి పైకి ఎత్తించవచ్చు। जो भी तुझे अपने दिल में चाहता है, ఎవరన్నా మనసులో నేను సరిగా పరిపూర్ణ ప్రేమ లేదు నా దగ్గర, जो भी सिद्ध प्रेम से भरना चाहता है, నేను ఎవరైతే ఆ యొక్క ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నాను, जो पवित्र आत्मा से भरना चाहता है, ఎవరైతే పరిశుద్ధాత్మ ఆత్మ కలిగి కోరుకుంటున్నారో, वो अपना हाथ ऊपर उठा के कहे, ఆ యొక్క కృప ద్వారా మనం పొందుకుంటామని నమ్మినట్లయితే, प्रभु मुझे अपने आत्मा से भर दे, ప్రభువా పరిశుద్ధాత్మతో నింపు, मेरे जीवन में तेरी मर्जी पूरी हो। ఓ ప్రభువా నీ వాక్యం నా జీవితం నెరవేర్చు मैं अपना समर्पण तुझे देता हूँ। ప్రభువా, నీ ఒక వర్తమాన విషయం జీవించడానికి సాయం చేయి। इस संदेश के लिए तेरा धन्यवाद करता हूँ ఈ యొక్క వర్తమానం బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా। और होने पाए खुदावन ప్రభువా ఆ కార్యం చేయండి ప్రభువా, कि जिसने ये संदेश दिया है అందుకే మేము అలా మా పరిపూర్ణ ప్రేమ కొరకు మేము అలా ఉండడం కొరకే ఈ वो ही వర్తమానం मेरे दिल వచ్చింది। में, वो ही मेरे दिल में हो। అదే మా హృదయంలో ఉండవలసినది। हम ये प्रार्थना ఈ ప్రార్థన अपने महान मुक्तिदाता మహా గొప్ప దేవుడైనటువంటి प्रभु यीशु मसीह के नाम ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, आमीन। ఆమేన్। Praise the Lord. God bless you all. God bless you all.